ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వాళ్ళందరికీ సిల్వర్ ప్రేయర్ హౌస్ లో ఉన్నటువంటి వరంగల్ బిడ్డలు, అలాగే హైదరాబాద్ లో మనతో పాటు ఏకీభవిస్తున్నటువంటి సంఘ బిడ్డలు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ సమయంలో ఆది కాండము 37వ ఆది కాండము 37వ అధ్యాయము 28వ వచనం మనము వాక్యంగా చదువుకుందాం. మంచిగా వినండి, చదివినప్పుడు వినండి. ఆది కాండము 37వ అధ్యాయము 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు మీ మీదిగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. ఈ వాక్యం మన వినికులు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమిస్తున్న మా పౌలోకమందున్న మా తండ్రికి వందనాలప్ప. ఈ ఉదయకాలను బట్టి వందనాలు, ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు. ఈరోజు ప్రభు నీ సేవకుని వరంగల్ క్షేమంగా ఉదయకాలంలో లేఖంలో నడిపించినట్టు వందనాలు. సమయంలో ప్రభు సండే స్కూల్లో పాల్పోకలుగా చేసిన వందనాలు. సండే స్కూల్ బట్టి వందనాలు, కావాలని బట్టి వందనాలు, అనుభవం బట్టి వందనాలు, సండే స్కూల్ పిల్లలందరినీ బట్టి వందనాలు. నీ దైవ అనుగ్రహము కలిగే విధంగా చక్కగా ప్రభు బాల్యములో ఆ లేఖ హృదయములో నీ ప్రేమ చేత, నీ జీవం చేత, నీ ప్రభావం చేత, నీ ఉన్నతమైనటువంటి ప్రణాళిక బద్ధంగా వారిని గొప్పగా ఎదిగిస్తూ మారుస్తావని నమ్ముచున్నానయ్యా. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభు అదే క్రమంలో ఆరాధనలో పాలు పొందే అవకాశం నీ సేవకుడికి అనుగ్రహించలకే వందనాలు. నీ బిడ్డలందరినీ, స్థానికున్న బిడ్డలందరినీ సమకూర్చలకే వందనాలు. హైదరాబాద్లో వరంగల్ ఏకరీతిగా ప్రభ ఇంటర్నెట్ ద్వారా ప్రభు తండ్రి ప్రభ ప్రత్యక్షంగా ఏమో ప్రభ స్తోత్రము తండ్రి అయ్యా. వరంగల్ బిడ్డలతో పరోక్షంగా తండ్రి ఇదిగో ప్రభ ఇంటర్నెట్ ద్వారా తండ్రి ఇదిగో హైదరాబాద్ బిడ్డలు కూడా దర్శించే భాగ్యం అనుగ్రహించలకే వందనాలు. ఈ సౌలతిని బట్టి, ఈ సౌకర్యాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభు మాతో మాట్లాడమని, మా జీవితంలో ప్రభు అనేక ఇదిగో ప్రభు నీ మాటలు ప్రభు విన్నప్పటికీ అయా వినిపించుకునేది కొంత, వినిపించుకునేది చాలాగా ప్రభు మా జీవితాలు బలహీనతలుగా అవుతున్నాయా. ఈ లోక రీతిని బట్టి ప్రభా, బరువు భాషలను బట్టి ప్రభా, ఇదిగో ప్రభా శరీర హెచ్చల ఆకర్షణ బట్టి మొదలైనటువంటి విషయాలు ప్రభా, అనేక విషయాలు ప్రభా నీ మీద ప్రేమ ఉంది, అసంచలమైనటువంటి విశ్వాసం కలిగిన ప్రేమ కలిగి ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని అనేక బేరీజులు మా హృదయంలో, మా ఆలోచనలో, మనసులో ఉంది. కానీ అది కార్యరూపం దాచడానికి ప్రభా మా యొక్క బలహీనమైన ప్రభా జీవితాన్ని బట్టి అయ్యా ఆటంకం అవుతుంది అయ్యా. మా మట్టి ఘట్టాలను బట్టి ప్రభా స్తోత్రం తండ్రి ఆయాసంగా మారిపోతున్నాము తండ్రి. అయ్యో ఇలాగా ఈ వారము ఇదిగో ఈ దినము ఏ విధంగా ఉండాలని ఇదిగో ప్రభా ఆ దినమంతా అనుకున్నట్టుగా కాకుండా ఇంకా భిన్నంగా అవుతూ తండ్రి మరొక దినమైనా నేను మంచిగా ఇలా ఉండాలని ఇలా బేరేజీలు వేసుకుంటూ ఇలా ప్రణాళికలు కలుగుకుంటూ ఇలాగ ప్రభా రోజు ఇలా గడుపుతూ ఎట్టే ఆ వారం రోజులు ప్రభా వృధాగా అయిపోయింది తండ్రి. ప్రభా కొంతవరకు మేము ఉదయకాలంలో, సాయంత్రంలో మాకు ఆయా అవకాశం దొరికిన కొద్ది ప్రయాసపడ్డా మిగతా విషయాల్లో ప్రభా స్తోత్రం తండ్రి అయ్యా ఇంకా ఇలా ఉంటే బాగుండని ఇంకా సంతృప్తిగా చెందకుండా అప్పుడే ఆ వారం అయిపోయింది తండ్రి. ఈ అసంతృప్తి కలిగినటువంటి భక్తులు ప్రభా పరిపూర్ణత నీవే కలగజేసే దేవుడు అయి ఉన్నావు కనుక మా హృదయాలను ప్రభా సవరించుము తండ్రి, మా జీవితాలు చక్కబరచుము తండ్రి. మా జీవితాలు ప్రభా ఏదైతే మేము అనుకుంటున్నామో ప్రభా నీ చిత్తము మా పట్ల జరుగునట్లుగా ప్రభావితంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా పనికి కంటే ముఖ్యంగా నీతో అనుబంధమే గొప్పదయ్యా ప్రభా. మా యొక్క బరువు బాధ్యుల కంటే నీతో అదిగో ప్రభా స్తోత్రం తండ్రి ప్రేమలు నిలబడమే గొప్ప తండ్రి అయ్యా. అప్పుడే మా జీవితాలు ప్రభా నీ ప్రణాళికగా, నీ ఉన్నతమైన ఉద్దేశము నెరవేర్పుగా ఉంటుందయ్యా.
నీ ఉద్దేశమే మాకు అదిగో ప్రభా క్షమకరము తండ్రి, శాశ్వతమైన నిత్య జీవము తండ్రి. అలాంటి అనుగ్రహము కలుగుటకు ప్రభా ఇప్పుడే మా శరీరం ప్రాణం ఆత్మ సజీవ యాగముగా అనిపించుకున్నప్పుడు తండ్రి, ప్లీజ్ గాడ్ మా జీవములో మా జీవితంలో ప్రభా నీ జీవంతో నింపబడి నీ పరిశుద్ధాత్మ ప్రభావంతో మమ్మల్ని సంధించమని ప్రార్థించాను. కానీ నీ కృప నిరంతరం ఉండుగాక. మాకేదైతే కలవరపరుస్తుందో తొందరపు చేస్తుందో అలాంటిది ఏ స్నామంలో దురపరచబడుగాక, తొలగింపబడుగాక. నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచమయ్యా ప్రభా. మాలో ఉన్న ప్రతిది ప్రభా నీకు ఆయాసకరమును తొలగించి నిన్ను ప్రభా ఆనందింపజేసే విధంగా, నిన్ను గణపరిచే విధంగా, నిన్ను సంతోషపెట్టే విధంగా మా బ్రతుకులో ఆ కార్యము జరుగుటకు సహాయం చేయమని ప్రార్థించారు. అలాగే చెవి ఒగ్గే విధంగా, గ్రహించే మనస్సు కలిగే విధంగా మనందరినీ ప్రభా నీ ఆత్మ ద్వారా ఆవరించి నీ కృప ద్వారా మమ్మల్ని నీ వాక్యం చేత కదిలింపు చేయమని నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం రండి. ఆదికాండము 37వ అధ్యాయంలో మనం 28వ వచనం చదివినప్పుడు మనం విన్నాం కదా. అక్కడ ఏమని ఉంటుంది, మిద్యానీయులు అయిన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి అనే వాక్యం మనం చదివాం. ఈ విషయము మీకు చాలా మట్టుకు తెలుసు, ఎందుకంటే బైబిల్ చదువుతున్నారు కాబట్టి. ఈ అంశాన్ని బట్టి ఇదివరకు మీరు వాక్యం విన్నారు కాబట్టి మీకు తెలుస్తుందని నమ్ముతున్నాం. ఒకవేళ ఎప్పుడో చదివింది, ఎప్పుడో విన్నది అనుకున్నా కొంచెం మసక మారిపోతుంది. తెలియజేస్తే మీకు ఇప్పుడు గ్రహించగలుగుతారని నమ్ముచున్నాను. అయితే చాలా మట్టుకు ఈ పాజిటివ్ ధోరణితో ముందుకు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ యోసేపు అనే వ్యక్తి గురించి కూడా చాలా మంది అసలు ఆయన పేరు ఏంది, ఆయన ఎక్కడ వాడు, అసలు అతని యొక్క విధానం ఏంది చాలా మట్టుకు తెలియదు. అదే బాధ నాకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మీరు ప్రార్థన చేయట్లేని, ప్రార్థనకు రావట్లేదు. ఒకటి, రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు మీ ప్రార్థన కనబడుతుంది, మీరు గ్రహించే విధానం. కొంతమంది వస్తారు కానీ ప్రార్థన చేయట్లేదు. కొంతమంది వస్తారు ప్రార్థన చేస్తారు కానీ తలా తోక ఉండదు. వాళ్ళు అనుకునేది ప్రార్థన చేస్తారు, తలా తోక ఉండదు, అంటే ఒక ఆకారం ఉండదు. ప్రార్థన అంటే మీ ఇష్టానుసారంగా చేసే ప్రార్థన కాదు. అలాగైతే దేవుడు రక్షించుకొని మీకు ఎట్లా తోస్తారో భక్తి చేయండి అని వదిలిపెట్టొచ్చు కదా. ఆయనే నడిపించుకుంటున్నాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా నన్ను అడిగితే నేను ఇస్తాను. అడిగే తరిక కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా మనకు తెలియనప్పుడు మనకు అర్హత ఉంది ఆ డిపార్ట్మెంట్ చేయటానికి అర్హత. కానీ అర్హత పొందిన వారికి జాబ్ ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, వ్యాపారంలో మనల్ని నిలబెట్టుకుంటారు, మనం పనికి పెట్టుకుంటారు. కానీ దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్ లో. ఎట్లా పడితే అట్లా కాదు. సార్తో ఇలా ఉండాలి, తోటి ఉద్యోగస్తుల కొలీగ్స్ తో ఇలా ఉండాలి, తోటి వారితో ఇలా ఉండాలి, వాళ్ళతో ఇలా అప్రోచ్ కావాలి అని చెప్పి ఉంటుంది. అట్లనే దేవుడి పట్ల ఉంది, మన పట్ల దేవుడికి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం దేవుని చిత్తానుసారమైనది ఏది అడిగినా అది మనకు అనుగ్రహింపబడే మనకు ధైర్యం కదా. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతుంది కదా. 13-14 వచనంలో కనబడుతుంది. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తానుగుణంగా మనకు చేత కాదు ఆయన చిత్త ప్రకారం నడవటం. అయితే ప్రార్థన అయితే కావాలి. ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాయం చేస్తాడు. మీరు 8 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు, ఆత్మీయ ప్రయాణము. ఇంకా 1వ తరగతి శిశువు తరగతిలో ఉన్న బాలికల్లాగానే ప్రార్థనలు ఉన్నాయి. అది దానికి శోచనీయం, బాధకరం. చెప్తే మీరు ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందారంటే గొప్పగా చెప్తాం. కానీ ఆ పరిణితి, ఆ పరిపక్వత ప్రార్థనలు కనబడుతున్నది. అది బాధకరమండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దయచేసి వాక్యం సరిగ్గా వినండి, బైబిల్ చదవండి, మనసు కలిగి ఉండండి.
ఒకప్పుడైతే మనసు లేకుండా ఏదో నామమాత్రంగా చూచాయకంగా టోకిగా అలాగా భక్తి, మీ చదువు, మీ ఆధ్యాత్మికంగా ఇలా నడిచారు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందుకొని తప్పక బైబిల్ చదవాలి, సాహసం రావాలి. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో రాబోతున్నాయి, వచ్చినాయి, ఇంకా ఘోరంగా ఉన్నాయి. మనకు నిరీక్షణ లేదండి. ఈ లోకరీతిగా ఈ సంవత్సరం ఇట్లా అయింది కదా, వచ్చే సంవత్సరం లేదు. ప్రతి సంవత్సరము ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇంకా మీరు అనుకుంటారు ఈ సంవత్సరం దాటిద్దాం అదే పోయిన సంవత్సరం 2004లో బాగుంది, 5లో ఏముంది, 5లో బాగుంది, 6లో ఏముంది, అప్పుడే 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు మార్చి 1వ తారీఖులో వచ్చాను. దాన్ని రెప్ప మూసి తెలిసి లోపల సంవత్సరం గిరిక్కన క్యాలెండర్ ఒక్కొక్క నెల ఎలా చెబుతామో, క్యాలెండర్ ఎలా మారుస్తామో అలా మార్చబడుతుంది. నెలలు, సంవత్సరాలు, కానీ మనలో ఎదుగుదల లేదు. సో అదే ప్లేస్ లో దేవుడి స్థలములో నువ్వు పెట్టుకుంటే మీరు ఒప్పుకుంటారండి? భక్తులను రాణిస్తారా? ఎదగలేని వారికి రాణిస్తారా నీ ఇంట్లోకి? మరి దేవుడు ఎలా రాణిస్తాడు చెప్పండి? మీరు ఒక ఆత్మ విమర్శన చేసుకుని న్యాయంగా మీరు ఆలోచన చేయండి, విచారం చేయండి. మనమే మన ఇంట్లో మనం అనుకున్నది కొంచెం దరిదాపులా వచ్చినా మనం ఒప్పుకుంటాం, కానీ అసలు దరిదాపుల లేడు, నేను ఒకటంటే ఆయన ఒకటి అంటున్నానని చెప్పి అలాంటి వారు మన ఇంట్లోనికి, మన డిపార్ట్మెంట్ లోనికి, మన యొక్క వ్యాపారానికి పెట్టుకుంటామా? పెట్టుకోము. మన అంచనకు అనుకూలం లేని వాళ్ళని పెట్టుకుంటామా? తీసుకుంటామా? తీసుకోలేము. మన దేవుడు ఎలా తీసుకుంటాడు? పరలోకంలో ఎలా చేర్చుకుంటాడు? దేవుడు ప్రేమామయుడే, అందరిని ప్రేమిస్తాడు, అందరిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కదా ప్రతి దినము సువార్త పరిచయం జరిగించమంటాడు, ప్రార్థనకు సాహసం రమ్మంటాడు. కానీ దేవుళ్ళు ఎదిగే వారిని దేవుడి కృపను బట్టి దేవుడు తీసుకుపోతాడు. హల్లెలూయా. కాబట్టి యోసేపు అంటే ఏంటిది, యాకోబు అంటే ఏంటిది, ఇస్సాకు అంటే ఎవరు, ప్లస్ అబ్రహాం అంటే ఎవరు? ఇప్పటికీ చాలా మంది అబ్రహాం అంటే ఎవరు తెలియదు. బాధాకరం. పెద్ద పెద్ద సమూహము, పెద్ద పెద్ద భవనాలు, ఇంతమంది వస్తున్నారు, ఇంత పెద్ద అందమైన భవనం ఉంది, ఇంత పెద్ద పాస్టర్ అని ఇలాగ చెప్పుకోవడం మంచిదే. కానీ దేవుడు చెప్పింది మనలో లేకపోతే నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎంత పెద్ద సమూహంలో ఉన్నా, ఎంత పెద్ద పాస్టర్ నీకున్నా, ఎంత పెద్ద భవనాల్లో నువ్వు ఉన్నా, 5 సంవత్సరాలు మీరున్నా, ప్రయోజనం ఉండదు. మోసపోతాం, వెక్కిరింపబడతాం, అసహనానికి గురవుతాం. ఓకే, కనుక ఇవి తెలుసుకోవాలి. అందుకోసం మాటికి ఆదివారం చెప్పబడినది నేను మధ్యలో రిపీట్ కంటిన్యూషన్, లేకపోతే కొత్త కొత్త వాక్యాలు ఎందుకు నేర్పించలేకపోవడము కారణము ఈ ఆదివారం నేను ధ్యానిస్తున్నాను లోతు 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 వారం, మళ్ళీ ఆదివారం వచ్చే వరకు. ప్రియా నేను బిడ్డలారా, కాలం సంకుచితం ఉంది, కొన్ని రోజులే, పరిస్థితులు ఘోరంగా అవుతున్నాయి. సో మనం అప్పుడప్పుడు వాపోతున్నా, చిన్నప్పుడు బాల్యంలో ఉన్నది ఇప్పుడు లేదంటున్నాం. మరి భక్తి, ఒకప్పుడు స్వతంత్రంగా ఉన్న భక్తి ఇప్పుడు లేకుండా పోతుంది. మళ్ళీ సమాజం నుంచి ఇబ్బంది అవుతుంది, మన శరీరం మనకు ఇబ్బంది కలిగిస్తుంది. చూడండి, ఒకప్పుడు కాయ కష్టం చేసి ఉదయకాలం లేచి బాగా రాత్రి వరకు పని చేసినా తిని మళ్ళీ ఇంట్లో పని చేసేవాడు, మళ్ళీ పండుకునేవాడు. ఒక 2-3 గంటలు, 4-5 గంటలు, ఇంత పెద్ద పని ఉండే. ఇప్పుడు జస్ట్ మన పని మనం చేసుకుంటూ పల్లెంలో దోముకోవడం, ప్లేట్లు కొడుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకో, అప్పటికే అలసిపోతున్నాం. చూసారా, ఊరికి ఆయాసం వస్తుంది. జస్ట్ మార్కెట్ మన ఫుడ్ మనం చేసుకోవడమా? మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొచ్చి కూరగాయలు తరిగి, లేకపోతే సరుకులు తీసుకొని, లేకపోతే మన బట్టలు వాషింగ్ మిషన్, అన్ని వాషింగ్ మిషన్ ఎండేయడమో, జస్ట్ మన పనులు మనం చేయడమే ఆయాసం వస్తుంది. సాధన అవుతలేదు. మనం తింటున్నాం, మనం పండుకుంటున్నాం, పండుకుని నిద్ర తొందరగా రావట్లేదు. ఇలా పట్టిన మళ్ళీ పొద్దున లేవస్తలేదు, అలాగా లేవలేము, తినలేము అన్నంత పరిస్థితి అవుతుందన్నమాట. అంటే మన సరుకుల్లో కల్తీ, ప్రేమలో కల్తీ, అన్ని రకాల సమాజం అంతా కలుషితమై రోజు రోజుకి ఎక్కువ పాపం పెట్టిపోతుంది. దాంట్లో నుంచే మనము దేవుడు రక్షించుకొని ఒక భద్రతగా క్షేమంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుమతి చేయకపోతే, మీరు సమ్మతి చేయకపోతే, మీరు అంగీకరించకపోతే దేవుడు ఎలా కార్యం చేస్తాడు?
కాబట్టి కాపాడిని పెట్టింది ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోవటానికి, వీళ్ళను ఇప్పటికీ నశపెట్టడము, లేదా బాధపట్టడం, బలహీనం చేయడము, వీళ్ళను ఊకే దుఃఖపరచడం, బాధపరచడం, అవమానపరచడము, అందరి పట్ల, అందరి మధ్యలో వీళ్ళను ఇబ్బంది పెట్టడం కాదండి. కాబట్టి మీరు గ్రహించే విధంగా భక్తి కలిగి ఉండాలి. ఎలా వస్తారో అలా వెళ్ళకుండా వచ్చింది పొందుకోవటానికి విశ్వాసంగా ఆ సమర్పణతో మీరు కూర్చోవాలని మనవి క్రీస్తు ప్రేమ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ భక్తుల గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఆశ పడుతుంది, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండకూడదని ఏదో ఒక సమయంలో మీకు గ్రహింపు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు మీరు బలపరిచి ఆ భక్తుల్లో ఉండేటకు దేవుని దగ్గర అడుగుతారు. తెలుసుకుంటేనే కదా ఆశ కలుగుతుంది, తెలుసుకుంటేనే కదా మీకు తెలియజేయబడుతుంది. అట్లా అడుగుతారు కదా. ఇప్పుడు యోసేపు విషయానికి అందాం. యోసేపు యాకోబు కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఎంతమంది కుమారులు అండి? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో ఎక్కువగా తండ్రి చేత బాగుగా ప్రేమించబడిన వ్యక్తి యోసేపు. బాగుగా ప్రేమించబడిన వ్యక్తి యాకోబు. అంటే యోసేపు తండ్రి చేత బాగా ప్రేమించబడ్డాడు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఆయన జన్మించాడు. ఆ యోసేపు తల్లి తొందరగా చనిపోయింది. మార్గం మధ్యలో ప్రయాణం అయినప్పుడు, ఆ 14 నుంచి వెళ్ళి దేవుడు వాగ్దాన స్థలానికి వచ్చినప్పుడు, అంటే కానానికి వచ్చినప్పుడు, పొలిమేర దాటక ముందే పొలిమేర దగ్గరనే వాళ్ళ అమ్మ కాలం చేసింది. అనేక రీజన్లు బట్టి ప్రేమ ఉండేదని మీరు అనుకోవచ్చు. కానీ భక్తి కలిగిన విధేయత ఆ పిల్లోల్లో అందరికంటే ఎక్కువగా తండ్రి మాట విని, తండ్రి యొక్క భక్తి, తండ్రి యొక్క వాగ్దానము కలిగిన ఆ ఆశీర్వాదం బాల్యము నుండే కలుగుతుంది. ఎవరికి? యోసేపుకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి మాట విన్నవారు, తండ్రి యొక్క భక్తి మరి వంట పెట్టుకున్నవారు వారికి తొందరగా తండ్రి మనసు తెలిసిపోతుంది. ఆ కుమారుడి యొక్క తత్వమో తండ్రికి ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి అనుబంధములో అందరికంటే ఎక్కువ ప్రేమ ఆ పిల్లోడికి, అనగా యోసేపుకు బాల్యములో ఎక్కువగా తండ్రి ప్రేమ పొందిన్నాడు. ఆ పొందిన విధానము, ఆ నిదర్శనంగా ఒక నిలువుట అంగి, ఒక విచిత్రమైన అంగి కూడా అతనికి ఇచ్చాడు. దాన్ని బట్టి మిగతా అన్నదమ్ములకు కొంచెము అసూయ. ఏంటిది అసూయ? ఈ యోసేపు మీద మిగతా అన్నదమ్ములు అతనికి కొంచెము భిన్నంగా చూసేవారన్నమాట. మరి ఈ తండ్రి ప్రేమను బట్టి, ఈ తండ్రి ప్రత్యేకత శ్రద్ధతో ఆ అందరికంటే అతనికి ఒక స్పెషలైజ్ గా చూస్తున్నాడు. ఆ ఒక నిలువు టంగి కూడా కుట్టించాడు, గొప్పగా చూస్తున్నాడు మిగతా అన్నదమ్ముల కంటే ఈ యోసేపును చూస్తున్నందుకు. అవునా? కాదు కాదు కాదు. ఇక బిలహా అంటే రాహేల్ దాసి బిలహా. అలాగనే లేయ దాసి అయినటువంటి జిల్పా. ఈ జిల్పా సంతానము, అలాగనే బిలహా సంతానం ఎవరు? దాను, నప్తలి, గాదు, అషేర్. ఈ 4 అన్నదమ్ములు. వీళ్ళ సమాచారం తీసుకొచ్చి చెప్తున్నారన్నమాట. తన అన్నదమ్ముల యొక్క సమాచారము తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడు అంటే, తండ్రి చెప్పాడనమాట, మీ సహోదరుల క్షేమము, ఆ గొర్రెల మంద క్షేమము నా తీసుకురమ్మని పలు సందర్భంలో టిఫిన్ ఇచ్చి, సర్ది ఇచ్చి పంపించేవాడు. అందరూ పెద్దవాళ్ళు, ఇతడు చిన్నవాడు. ఇతనికంటే ఇంకా చిన్నవాడు ఉన్నాడు, వాడికి కొంచెం బుద్ధి వచ్చినవాడు కదా. కొంచెం చిన్న చిన్న పనులు చెప్తే వినే వయసు వచ్చిందన్నమాట. అప్పుడు మంచిగా సమాచారం తీసుకొచ్చి ఉన్నట్టుగా తండ్రికి చెప్పేవాడు. ప్రియ బిడ్డలారా, ఎవరైనా ప్రేమిస్తారు, మన తప్పిదంలో, మన యొక్క వంక టింకర్లు కవర్ చేసుకుంటూ చూసి ఉన్నట్టుగా ఉంటే ఎవరైనా
మనని అంతగా పట్టించుకోరు, ఎంతగా మనని మామూలుగానే ఆ, వారిలో ఒకరిగా మనని అడ్జస్ట్ చేసుకుంటే ప్రేమలో అంటే ముందుకు సాగటానికి ఉంటుంది అనుబంధములు. అయితే వాళ్ళ యొక్క తప్పిదములు తీసుకొచ్చి చెప్తున్నాడు అనమాట. ఎవరు? యోసేపు. అందుకోసము వాళ్ళ దృష్టికి ఇతడు ఓర్వలేని వాడిగా, పగవాడిగా అయిపోయాడు. పగ పెట్టుకున్న విధంగా అయిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును, ప్రజలు, మనుషులు తప్పిదములు ఎంచకుండా నువ్వు ప్రేమించు, వాళ్ళ తప్పిదములు, వాళ్ళ యొక్క మంచిదని చెడుదని నువ్వేమనకుండా ఊకే చూస్తూ ఉండు, అన్నిటికీ నవ్వుతూ, అన్నిటికీ చిరునవ్వుతో స్పందించు. ఎవరెవరు నువ్వు టార్గెట్ కావు, ఎవరు టార్గెట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు నువ్వు మంచిదని చెడుదని ఏమీ అంటలేవు కదా, నువ్వు సరి చేస్తలేవు, నువ్వు సరి చూసే విధంగా చెప్తలేవు. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళకి సాధారణంగా ఎక్కువ ఏమీ టార్గెట్ చేయరు. అవునా? నీవు మంచిదని చెడు అని అప్పుడు మంచిది అనేది ఊకి చెప్తున్నా వాళ్ళు ఏమైతే ప్రేమ పెంచుకుంటారు. మంచిది చెప్తున్నావు కానీ నువ్వు చెడు కూడా నువ్వు మాకు ఎత్తు చూపిస్తున్నావు అని ఏం చేస్తారు, మంచి కంటే కొంతమంది మంచి కోసము మంచిగా ప్రేమించి ప్రేమలో ఇంకెక్కువ. కానీ ఈ నెగిటివ్ ఖండించినప్పుడు, నెగిటివ్ ఎత్తి చూపించినప్పుడు ప్రేమించరండి ఎక్కువగా, వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది. యోసేపు చేసింది అదే. హల్లెలూయా. ఈ యోసేపు ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎందుకు వింటున్నామంటే యోసేపే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి చేత ఎలాగ ప్రేమించబడ్డాడో యోసేపు ఆ పరలోక తండ్రి చేత గొప్పగా నా ప్రియ కుమారుడు అంటాడు. యేసు ప్రభు ఎక్కువ ప్రేమించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుడు ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి ఎక్కువ ప్రేమించడు కనుక అందరికంటే, అందరి సమ్మకం కంటే యేసు ప్రభుని ఎక్కువ హెచ్చించాడు. ఎందుకు? మహిమతో నింపి ఎక్కువ నింపాడు. ఎక్కువ మహిమ ఇచ్చి అతన్ని తన ప్రేమకు చాటుకున్నాడు. ఇదిగో యాకోబు ప్రేమించి, గొప్పగా ప్రేమించి ఏ విధంగా ఒక విచిత్రమైన అంగి ఇచ్చాడో, కొట్టించాడో అన్నదమ్ముల మధ్యలో, మిగతా కొడుకుల మధ్యలో, దేవుడు కూడా దైవ లోకంలో దేవుని కుమారుల మధ్యలో ఎక్కువ మహిమతో అతన్ని హెచ్చించాడు. ఎందుకంటే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి. ఎవరు? యేసయ్య. హల్లెలూయా. తనని దేవుడు, ప్రేమగల దేవుడు అతన్ని ఎక్కువ ప్రేమించాడు. ఆ ప్రేమించేపటికనే దైవలోకములో దేవుని కుమారులు ఏం చేశారు? సాతాను మొదలుకొని సాతాను ప్రభావంలో పడిన ఆ దైవ కుమారులు చాలా మట్టుకు యేసయ్య అంటే అసూయ. పరలోకంలో కూడా అక్కడ స్టార్ట్ అయింది అసూయ, పగ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భూమి మీద యేసుప్రభు శరీరధారిగా అవతరించిన తర్వాత కూడా ఆయన 30 సంవత్సరాలు ఎవరిని ఏమన్నప్పుడు ఆయన టార్గెట్ కాలే. ఆయన ఎవరికి ఆయన గుర్తు తెలియదు. కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటన చేశాడో అప్పటి నుండి అందరికి టార్గెట్ అయిపోయాడు. మత ఉపదేశకులు ఎవరు? పరిసయ్యులు, సుంకరులు. పరిసయ్యులు, సద్దుకేయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులకు యేసయ్య అంటే గిట్టకుండా అతని మీద శత్రుత్వం పెరుగుతుంది, పగ పెరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పగ యేసయ్య మీద పెరుగుతుంది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఎవరికి పగ పెరుగుతుంది? యాకోబు సంతానంలో యోసేపు. ఎందుకు? తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడుతున్నాడు. తండ్రి విచిత్రమైన అంగీ ఇచ్చాడు. అలాగనే యేసయ్య కూడా ఎక్కువ ప్రేమించబడ్డాడు తండ్రి చేత ప్రేమించబడిన మహిమతో అతన్ని అలంకరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం పలు సందర్భం, ప్రభువా ఆది నుండి మహిమతో ఆ తండ్రి అయిన దేవా ఆదితో ఎంత మహిమతో నిలబెట్టావో ఆ మహిమ నీ చిత్తము జరిగించిన తర్వాత ఆ మహిమలను చేర్చుకున్నామని పలు సందర్భాలు గెచ్చమేతుల్లో ప్రార్థన చేస్తాడు. ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా యేసయ్య
యోసేపు ఏసయ్యతో అంటే ఏసయ్యకు సాదృశ్యము, చక్కగా సాదృశ్యం ఉంది. స్వరూపం అంటే అలాంటి దృష్టాంతంగా ఉన్నాడు యోసేపు. ఏసయ్యకు మరి దృష్టాంతంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడు చంపుతామని చూస్తున్నారు. ఎవరిని? యోసేపు అన్నదమ్ములు. దేవుడు అతని పట్ల ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేయటకు రానున్న భవిష్యత్తులో కళ రూపకంగా చూపిస్తున్నాడు యోసేపుకు. ఆ కళ ఉన్నట్టుగా అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నప్పుడు ఇంకా పెరిగిపోతుంది వాళ్ళ మీద పగ, అతని మీద పగ. అన్నదమ్ములకు ఎక్కువ యోసేపు మీద పగ పెట్టుకున్నారు. పగ, ఎక్కువ పగ. ఎందుకంటే వాళ్ళ చెడ్డ సమాచారము తండ్రికి చెప్తున్నప్పుడు ఇంకా పగ పెట్టుకున్న స్టార్ట్ అయింది. విచిత్రంగా అంగీని బట్టి వ్యతిరేకంగా చూస్తున్నారు. తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడడం వల్ల చూస్తున్నారు. నేను గొప్ప అయింది, మేమందరం సమానం కదా, వాడు చిన్నోడై ఉండి మాకంటే ఎక్కువ పెద్దోడిగా ప్రవర్తిస్తాడేంది. మన కళ కూడా వాడిని హెచ్చించుకున్నట్టుగా కళలు చెప్తాడు, కళ భావం చెప్తాడు అని చెప్పి పగ పెట్టుకున్నాడు అనమాట. అసూయ చేత పగ. యేసు ప్రభు కూడా అలానే దేవుడి మాట చెబుతూ దేవుడితో సమానం అంటే తండ్రిని ఎక్కువ నేను తన చిత్తం చేయటానికి వచ్చాను, నా తండ్రి మాట నా మాట అని తండ్రికి ఎక్కువ ప్రియమైన వ్యక్తిగా కనపరుచుకుంటాడు. వారి యొక్క ప్రవర్తన వాక్యం ద్వారా ఖండిస్తున్నాడు కాబట్టి శత్రువు అవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సాదృశ్య రూపాలు కలిగినటువంటి వాక్యాలు మనం చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. చదవండి ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం. ఆ యాకోబు వంశవళిది. యోసేపు 14 వాడై 14 ఏళ్ళు అంటే ఏంటి చెప్పండి? 17 ఏళ్ళు. 17 ఏళ్ళు వాడై. 17 అంటే ఏంటిది? 17 సంవత్సరాలు. తన సహోదరులతో కూడా మందను మేపుచున్నవాడు గాపరి చేస్తున్నాడా? అసలు చిన్నవాడై తన తండ్రి భార్యలైన జిల్పా, బిలహ కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారము మన తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. హల్లెలూయా. అందుకోసమే టార్గెట్ అయిపోయాడు. ఎవరు? యోసేపు. యేసు ప్రభు కూడా అంటాడు తన అన్నదమ్ముల మధ్యలో. చదువుదాము యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. సహోదరులతో అంటాడు, తన తోపుట్లతో అంటాడు, లోకం మిమ్మలను ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను లోకము అంటే లోకం నన్ను ద్వేషిస్తున్నది, లోకస్తులను ద్వేషిస్తున్నారు. లోకం నన్ను ద్వేషిస్తున్నది, లోకస్తులను ద్వేషిస్తున్నారు. అందుకోసం యేసయ్య టార్గెట్ అయిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏది యజమానులు ఇద్దరు అటు మధ్యలో సిస్టర్ ఇటు సురేంద్ర బ్రదర్ పోయారు, తల ఒక దిక్కు పోయారు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగనే తండ్రి చేత ప్రేమించబడ్డాడు అని కూడా వాక్యం ఉంది. చూడు యోసేపు చూద్దాం ఫస్ట్ 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు ఆ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుడు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి
అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించను. హల్లెలూయా. యేసయ్య ఇది మీకు తెలిసిపోతుంది కదా, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. కొన్ని సందర్భాలు చెప్తాడు. ఎప్పుడెప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు, తర్వాత రూపాంతర కొండ పోయినప్పుడు, అక్కడ ఇలా పలు సందర్భంలో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను కనుక ఇతని మాటను వినండి. నేను చెప్తున్నది వినండి, నా మాటగా అతను చెబుతున్నప్పుడు వినండి అంటాడు. ఆకాశ ధ్వని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రియ కుమారుడు అంటే ప్రేమించే వారిని ప్రియ కుమారుడిని సంబోధించడం జరుగుతుంది దేవుని చేత. అలాగనే అందరికంటే తండ్రి ఆది నుండి నన్ను ఎలా మహిమలో నిలబెట్టావో ఆ మహిమలో నన్ను చేర్చుకొనమని పలు సందర్భంలో ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17:3 కనబడుతుంది. హల్లెలూయా. 3:5 కనబడుతుంది. అలాగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో 27-28 వచనాలు కనబడుతుంది. ఇలా అనేక సందర్భంలో మహిమ మహిమ మహిమ. దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుకు గొప్ప ఉన్నతంగా ప్రేమించాడు, మహిమలో నిలబెట్టాడు. మహిమ అంటే వస్త్రంగా పోలికగా మనం వినాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమరూపాలు అంటే శరీరధారిగా యేసయ్య ఎలాగా ప్రేమించబడ్డాడు దేవునికి, అలాగనే యోసేపు కూడా తండ్రి చేత గొప్పగా ప్రేమించబడ్డాడు. అందుకొచ్చి విచిత్రమైన అంగి అతనికి ఇవ్వబడ్డది. అలాగనే దేవుని చేత గొప్పగా ప్రియుడిగా ప్రేమించబడ్డాడు కనుక మహిమలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలాగా యోసేపును వాళ్ళ సమాచారము, తన సహోదరుల సమాచారం తీసుకొచ్చి, చెడ్డ సమాచారం తీసుకొచ్చి చెప్తున్నాడు కదా తండ్రి దగ్గర. అలాగనే యేసే తండ్రి మాట విని, తండ్రి మాటగా చెప్పినప్పుడు వాళ్ళ క్రియలు చెడ్డవని ప్రకటిస్తున్నాడు, చెడ్డవని ఖండిస్తున్నాడు కనుక లోకం అతన్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అన్నదమ్ములు ద్వేషిస్తున్నారు యోసేపును. ఇక్కడ యేసు ప్రభు లోకము ద్వేషిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు టార్గెట్ అయిపోయాడు యోసేపు తన అన్నదమ్ముల మధ్యలో. ఇప్పుడు లోకానికి టార్గెట్ ఎవరైపోయారు? యేసయ్య శరీరధారిగా అవతరించిన సమయంలో టార్గెట్ అయిపోయాడు. మంచోడు వాళ్ళ చెడ్డోళ్ళని అనకపోతే అసలు గొడవే ఉండదు కదా, సమస్య ఉండదు. అదే మరి ఆయన మంచి వ్యక్తి, ఆయన చెప్పినట్టుగా మనం ఎందుకు వినకూడదు అని ఈ గ్రహింపు అన్నదమ్ములకు లేదు, నా లోకానికి అన్నదమ్ములకి లోకంతో. అసలు యోసేపు అన్నదమ్ములు ఏ విధంగా అతన్ని ద్వేషిస్తూ పగబెట్టుకున్నారో, ఈవెన్ ప్రారంభంలో యేసయ్య ఇప్పుడు ఈ వాక్యము యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనము అది చెప్పేది అది అన్నదమ్ములకే. అన్నదమ్ములు ఆయన మీద విశ్వాసం లేదనమాట. నువ్వు దైవ కుమారుడు అని చెప్పి పెద్దగా చెప్తున్నావు కదా, నువ్వు ఇక్కడ మా మధ్యలో ఎందుకు, ఇంట్లో ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలాంటి మాటలు, ఇలాంటి అద్భుతాలు? నువ్వు బహిరంగంగా అంగీకరించగోడువాడు, నువ్వు పండుగ దగ్గర పోయి ఆ పసకా బలి ఆ యెరూషలేములో జరుగుతుంది కదా, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళి అక్కడ చేయి అంటే నా సమయం ఇంకా రాలే, మీరు చెప్తే వెళ్తానా? నా తండ్రి తీసుకపోతే నేను వెళ్తాను, తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుస్తాను. అయితే అప్పుడు అంటాడనమాట ఆ సందర్భంలో, లోకము తన క్రియలు చెడ్డవంటేనే నన్ను ద్వేషిస్తుంది. మిమ్మల్ని ద్వేషించదు అన్నదమ్ములారా, సహోదరులారా, మిమ్మల్ని ద్వేషించదు. నేను ఇంట్లో అందరూ నలుగురిలో ఒకరుగా ఉన్నారు కాబట్టి మీతో లోకం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? అదిగో లోకం నన్ను టార్గెట్ చేస్తుంది. ఇగో మీరు కూడా లోకం వైపు ఉన్నారు కనుక మీరు ఎలా విధంగా నన్ను ద్వేషిస్తున్నారో లోకం నన్ను అలాగా. హల్లెలూయా. లోకం కూడా అంటే కదా, అరే ఎందుకే అందరికి కండల్లో ఉంటావు, అందరికీ ఎందుకు టార్గెట్ అవుతావు? అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు, కానీ అందరిలో చెడు మంచి అంటే కలగలిసిన ఆ చెడులోనే ఆ మంచి చెడు కలగలిసిన దానిలో ఉంటుంది. మంచిది చెడు కలగలిస్తే మంచిది అవుతుందా చెడు అవుతుంది? చెప్పండి.
ఇప్పుడు పాలల్లో ఒక 2 విషం చుక్కలు పడితే ఆ పాలు విరిగిపోతాయా, పలిగిపోతాయా, లేకపోతే పాలు అది ఒక్కటే 2 కదా మాస్టర్, అన్ని పాలు బోర్ల పడతామా, కింద పోస్తామా అంటామా? నాయన అభిషేక చెప్పు నాయన. మనుషుల్లో ఒక పాపం అనే గుణం వచ్చింది, అది మనలో మంచితనం అంతా కలిసి వేసింది. అంటే మంచితనం అంతా చంపేస్తుంది, తీసేస్తుంది, చెడ్డవారికినే మార్చేస్తుంది. మంచిది ఉంది, మనసు విచారం కలిగి అదే ఇట్లా ఉండదు, అదే మంచిది అదే చెడ్డది అని తెలుసు. కానీ మనలో ఏముంది? పాపం అనే గుణం ఉంది. నా శరీరంలో పాపం అనే శాపం అనే గుణం ఉంది, పాపం అనే గుణం ఉంది. కాబట్టి మనలో కాస్త కూస్తూ ఉన్న మంచితనం కూడా చెడుగా అయిపోతుంది, తొలగిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యోసేపు చెబుతున్నది అన్నదమ్ములకు అర్థం కావట్లేదు, పగబెట్టుకున్నారు. యేసయ్య చెబుతున్నది అన్నదమ్ములతో పాటు లోకము వినకువ, ఆయన ద్వేషించడం మొదలుపెట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 19:47 19 యోహాను సువార్త, లూకాసు వార్త 19:47 ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ప్రధానులను ఆయన చేసిన నేరం ఏంటంటే బోధించడమే. ప్రతిదినము దేవాలయంలో ఆయన ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకులు, బోధకులు, శాస్త్రులు, పెద్దలు, ప్రధానులు, ప్రజల్లో, మతములో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆయన చంప చూస్తున్నారు. హలో, అందుకోసం ఈ లోకము యేసయ్య మార్గం నడిచిన వారు యేసయ్య లాగానే బోధిస్తే, సువార్త చౌరస్తలో, కొడలిలో, బహిరంగ ప్రదేశాల్లో చేస్తే ప్రజలను చంపుతున్నారు, ప్రజలను కొడుతున్నారు, హింసిస్తున్నారు. ఈ లోకం అధికారులు, రాజకీయ నాయకులు, ప్రధానులు, సర్పంచులు రూపంలో, అలాగనే కౌన్సిలర్ రూపంలో, లేకపోతే అధికారుల రూపంలో ప్రజలు వాళ్ళతో ఏకీభవించి ఏం చేస్తున్నారు? దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఆ సువార్తలో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చెడుతనం బయటపడుతూ అది ఖండించుకొని సరి చేసుకోవాల్సిన వారుగా అహంను చంపుకోకుండా అహంగాన్ని ఏం చేస్తున్నారు? ఇంకా రెచ్చగొట్టే విధంగా, పొరుగుల్పే విధంగా ఎవరైతే మంచి చెప్తున్నారో వారిని టార్గెట్ చేస్తారో, హింసిస్తారో, కృంగదీస్తారు, మానసికంగా చంపేస్తారు, శారీరం కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు ఇదే రీతిగా యోసేపును కూడా అలాగే. అయితే ఇప్పుడు యోసేపు కూడా అట్లే అంటున్నారు. అన్నదమ్ములు ఎవరు? ఒకరోజు తండ్రి పిలిచాడు, ఆయన మరి షేకెము ప్రాంతంలో అరణ్యములో అన్నదమ్ములు మరి పశువులు మేపుతున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సర్దించి, వాళ్ళకి తినిచ్చి, భోజనం ఇచ్చి, వాళ్ళ సమాచారం, గొర్రెల సమాచారం, అన్నదమ్ముల సమాచారం తీసుకురా బిడ్డ అన్నప్పుడు, పోతామంటే పోతా అన్నప్పుడు తిమిని గట్టి పంపించి, మంచిగా వెళ్తున్నప్పుడు షేకెంలో ఎక్కువ పొరుగులేరు. మరి ఎట్లా నాన్న షేకేం దగ్గరనే ఉన్నారని చెప్పి అన్నప్పుడు అక్కడ ఒక మనిషి కనబడతాడు. కనబడి మీ అన్నదమ్ములు ఇట్లా ఒకరు అనుకున్నారు, దోతానులో వేరే ప్రాంతం వెళ్ళి మంచి అక్కడ పుష్కలమైన గడ్డి ఉంది, పశుగ్రాసం ఉంది, అక్కడికి పోయి అక్కడ మైదానం ఉంది కనుక మన గొర్రెలకు విస్తారమైన ఆహారం ఉంది, అక్కడికి పోదామని అనుకోగా నేను విన్నాను, దోతాన్ దగ్గరికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపుడు కొంచెం దూరంకి వెళ్ళి చూడంగానే కలలు కన్నవాడు వస్తున్నాడో అని పాట పాడుతున్నాడు అనమాట. ఎగతాళి చేస్తున్నాడు. కలలు కానీ మన మీద హెచ్చించుకునే వాడు వస్తున్నాడు, మనం చంపాలి ఇప్పుడు, ఒంటరిగా దొరికి అని అతని మాటలను బట్టి, అతని ప్రవర్తన బట్టి, తండ్రి దగ్గర ఏ విధంగా నమ్మకాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఆ విచిత్రమైన అంగిని బట్టి పగబోనినారు కదా, ఆ కళను బట్టి, వీరిని బట్టి మనం అవమానంగా, నిందలుగా అవుతున్నాం. సరి చేసుకోవాల్సిన వాళ్ళుగా ఉండాల్సిన వీళ్ళు సరి చేసుకోకుండా, ఆంగ్మం చంపుకోకుండా, ఎవరైతే తప్పుగా మరి ఆ మాటల ద్వారా తండ్రికి నమ్మకస్తుడిగా ఉంటాడో అతన్ని టార్గెట్ చేయటకు చంపేస్తే
పీడ విరగడం అయితే మనకు నష్టం ఉండదు. ఇక తల్లి దగ్గర మనము చెడ్డోళంగా మనం వ్యతిరేకంగా ఉండం, అనుకూలంగా తండ్రికి ప్రేమలో ఉంటాం. తండ్రి ప్రేమించడానికి ఉంటుందండి. అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. లోకాన్ని ఎంతకన్నా ప్రేమించాడు కదా దేవుడు కూడా. మరి ప్రేమకు ఉన్నటువంటి ఆ ప్రేమకు ప్రతిరూపంగా మరి యేసయ్యను ఎందుకు పంపించాడంటే మన మీద ప్రేమ ఉంది, కానీ మనలో ఉన్న చెడుతనంని బట్టి, ఆ పాప గుణాన్ని బట్టి ఆ ప్రేమ పొందలేకుంటున్నాం, ఆ ప్రేమ అనుభవించలేకుంటున్నాం. ఆ ప్రేమ దేవుని ప్రేమ మన పట్ల ఉన్నది కాబట్టి తన అద్వితీయ కుమారుడు గొప్పగా మనకంటే ఎక్కువ ప్రేమింపబడిన ఆ వ్యక్తి మన కోసము ఈ లోకానికి పంపించాడు. ఇదిగో యోసేపును కూడా అన్నదమ్ముల దగ్గరికి ఎందుకు పంపించి తెలుసా? వాళ్ళు కాపాడబడటానికి ఎందుకు పంపించాడు? ఆహారం ఎందుకు? వాళ్ళు బ్రతకటానికి. జీవాహారముగా ఎవరు పంపించబడ్డారో? యోసేపు పంపించబడ్డ వాళ్ళకు. మనకు ఆహారము ఎవరు పంపబడ్డారో? యేసయ్య. దేవుడు మనం ప్రేమించుడు కనుక యేసయ్య జీవాహారం. అందుకోసమే నేను జీవాహారమై ఉన్నానన్నాడు. యోసేపు జీవన ఆహారం కోసము ఆహారం ఇవ్వటానికి పోతున్నాడా? జీవనాధారం కోసం పోతున్నాడు. జీవము వాళ్ళకు ఇవ్వటానికి కనుక ఆహారం ఇవ్వటానికి పోతున్నాడు. వాళ్ళ అవసరం, వాళ్ళ శ్రమ, వాళ్ళ ఆకలి తీర్చడానికి పోతున్నాడు. మన ఆకలి తీర్చడానికి యేసయ్య వచ్చాడు. అనుకో నేనే జీవాహారం. ఈరోజు చక్కగా వాక్యం చెప్పాడు శ్రావణ్ బాబు. ఏమని పెట్టాడు? నేనే జీవాహారము, నన్ను తిన్నవాడు ఎన్నటికి ఆకలి కొన్నాడు. అలా చెప్పండి. యోహాను సువార్త 6:35. ఎస్, ఆశీర్వదింపబడే వాక్యాలు విని దీవించబడి చదివి దైవ కటాక్షం పొందుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? దేవుని చేతి గొప్పగా ప్రేమించబడ్డాడు కదా యేసయ్య. యేసయ్య మనకందరికీ జీవాహారమై ఉన్నాడు. ఇదిగో జీవము తీసుకపోతే ఆహారము యోసేపు తీసుకుపోతున్నాం. తీసుకపోతే ఏంది? అతనే టార్గెట్ చేశాను. లోకం అతను ఎలా చంపజూసిందో యోసేపును కూడా అన్నదమ్ములు చంపజూశారు. మంచిగా వినండి. క్రీస్తుకు సమరూపము లేదా యోసేపు? యోసేపు యొక్క ఘట్టము యేసయ్యతో సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే మిద్యానులతో వర్తకుల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు గిలాతు నుంచి వాళ్ళు ఒంటల మీద పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఐగుప్తుకు పోతున్నారు. వ్యాపారం చేసుకోవటానికి, అక్కడ అమ్ముకోవటానికి. ఎస్, బోలము, గుగ్గిలము మొదలైనటువంటి పరిమళాలు తీసుకొని అక్కడ అమ్ముకోవటానికి వెళ్తున్న, వ్యాపారం కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో అన్నదమ్ముల్లో ఒకరు అన్నారు, ఎంతైనా మన తమ్ముడు కదరా, అని చంపేస్తే ప్రయత్నం ఏముంది? మనకు పాపం తప్ప ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి ఈ గుంటలో పడేద్దాం. ఆ గుంటలో పడేసి ఆ వ్యాపారము చేస్తున్నటువంటి వారికి అమ్ముదాం అని వాళ్ళు లంచ్ చేసేటప్పుడు డిస్కషన్. ఆల్రెడీ అతని దగ్గర నుంచి ఫోర్స్ఫుల్ గా మీద పడి అంగి లాగేసి, నాకు ఈ అంగిని బట్టి కదా నీకు పొగరు, మా అందరికంటే నేను ఎక్కువ నాన్న నిన్నే ప్రేమిస్తున్నాడు కదా, ఈ ప్రేమకు నిదర్శనం అంగే కదా, బాగా నీ గర్వం అహంకారం అని చెప్పి అంగి తీసేస్తాడు. ఆ గుంటలో పడేస్తాడు కొట్టి. యేసయ్యను కూడా చాలా నీకున్నది పరిశుద్ధమైనదే కదా, నీకు గొప్పగా అతిశయం అని చెప్పి అతన్ని, ఆ పరిశుద్ధుణ్ణి అసలు చూడరాని రీతిగా వ్యసనకాంతుడిగా అతను ఏం చేసి కొట్టి అతని వస్త్రము లాగేసుకొని అతన్ని హింసించలేదా? యోసేపు లాగా హింసింపబడ్డాడు. యోసేపు లాగా అంటే యేసయ్య లాగా యోసేపు హింసింపబడ్డాడు. చూడు సాదృశ్యం. సేమ్ టైం ఈ వ్యాపారస్తులకు ఎలాగ అమ్మబడ్డాడో యోసేపు, యేసు ప్రభు కూడా అమ్మబడ్డాడు. అది చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన తమ్ముడిని చంపితే ఆ పాపకం మనకు వస్తుంది. ఎందుకు?
కొంతమంది చంపాలని, కొంతమంది ఏమో కాపాడి తన దగ్గర తీసుకుపోవాలని. దానిలో ఒక యూదుడు సహోదరుడు అన్నాడు, ఎంతైనా మన తమ్ముడు కదా, రక్త సంబంధి కదా, మన ప్రాణదారుడు కదా, అంటే ప్రాణ సహోదరుడు కదా, మనం ఎక్కడ విన్నా మన తమ్ముడు మనకు క్షేమంగా ఉండాలంటే మనకు కూడా నెమ్మది. కనుక ఈ ఐగుప్తుల్లో వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఈ ఇస్మాయిలులకు అమ్మేద్దాం, మిద్యానులో ఇస్మాయిలు అమ్ముదాం అని చెప్పి వాళ్ళకు అమ్మారు. 20 తులాల వెండికి అమ్మారు. యేసయ్య ఎంతకు అమ్మకుండా తెలుసా? ఎంతకు అమ్మబడ్డాడు తెలుసా? 30 నాణాలతో అమ్మబడ్డాడు. ఎవరికి? ఆ శిష్యుల్లో ఒకడు ఇస్కరియోత శిష్యుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారా, శాస్త్రులు, పరిచయులకు, ప్రధాన యాజకులకు వాళ్ళకు అమ్మాడు. నీకు 30 నాణాలు ఇస్తారా? మీ గురువు గారిని, మీ బోధకుడు రబ్బీని మాకు అప్పచెప్తా. అలాగా అమ్మబడ్డాడు వాళ్ళకు. ఈ విషయంలో ఒకటి మీరు గమనించాలి. నేను ఒక గొప్ప విషయం ఉంది. యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డాడు. ఈ వర్తకులకు అమ్ముతే వీళ్ళు వర్తకులు ఎక్కడ తీసుకుపోయారు? ఐగుప్తు తీసుకుపోయారు. ఐగుప్తులు ఏముంటుందండి? శాప మరణం ఉంటుందా, ఆశీర్వాదం జీవం ఉంటుందా? చెప్పండి. శాపానికి పాపానికి దాసుడిగా అమ్మబడ్డాడు ఎవరు? అలాగనే యేసు ప్రభు ఈ ప్రధాన యాజకులకు, ప్రధాన ఉపదేశకులకు, ఈ యూదులకు, ఈ లోకానికి అమ్మబడ్డాడు. దేనికి అమ్మబడి తెలుసా అండి? మరణానికి, పాపానికి. హలో, పాపానికి అమ్మబడ్డాడు, లేక మరణానికి అమ్మబడ్డాడు. చూడు, కోయిన్సిడెన్స్ అంటే అనుకోని రీతిగానే ఉన్నదా? ఇది యోసేపు యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. అనుకోనిదిగా దైవ ప్రణాళికబద్ధంగానే ఛాయగా క్రీస్తు ప్రత్యక్షంగా అతనిలో నెరవేర్చబడే విధానము ముందే ఛాయగా పాత నిబంధనలో యోసేపు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 105 కీర్తన 17 వచనం విను తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏడి? వారికంటే ముందుగా వాక్యం చదువుదాం. 105 కీర్తన 17 వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. దేనికి దాసుడుగా? ఐగుప్తులకు. అంటే ఐగుప్తులు ఏముండదు చెప్పండి? శాపానికి, పాపానికి, మరణానికి దాసుడుగా అమ్మబడ్డాడు. అంటే శాపానికి, పాపానికి. యేసయ్య కూడా శాపానికి, మరణానికి అమ్మబడ్డాడు, పాపానికి అమ్మబడ్డాడు. ప్రియా దేని బిడ్డలారా, యోసేపు గొప్ప వ్యక్తి గనుక అతడు 30 నాణాలు, ఇతడు 20 తులాలని ఇక్కడ రాయబడి ఉన్నారు. మత్తయి సువార్త 27 అధ్యాయము 9 వచనం. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని, ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని, సరిపోయింది 9 వచ్చిన వరకే. ఆయన విలువ గట్ట కొనబడ్డాడు, అంటే అమ్మబడ్డాడు కదా, కొనబడ్డాడు. ఏంటిది? 30 వెండి నాణాలు నిలవబెట్టి, ఆయన నిలవబెట్టి కొన్నారు. ఏంటిది? ఆయనను 30 వెండి నాణాలకు. హల్లెలూయా. దేనికి అమ్మాడు అతన్ని? ఇజ్రాయేలు కొరకు కదా, క్రయధనము, క్రయధనము కొరకు, క్రయధనము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్,
ఏమి క్రయధనం? ప్రాణ క్రయధనం. ప్రాణం, మానవ ప్రాణం కోసం ఆయన అమ్మబడ్డాడండి. మనుషుల కొరకు మన పాపం, మన శాపము తన మీద మోపటానికి, దానికి దాసుడిగా. మనము పాపానికి శాపానికి దాసులు. మనము దానికి వచ్చి జీతం మరణం. మనం పొద్దుకు వస్తే మరణము, ఆ శాప పాపము తన మీద వేసుకొని మోపబడ్డది. మన కోసం అమ్మబడ్డాడు, ఈ లోకం కోసం అమ్మబడ్డాడు, ఐగుప్తు కోసము అమ్మబడ్డాడు. ఎవరు? యోసేపు. తన అన్నదమ్ముల కోసం అమ్మబడ్డాడు. అన్నదమ్ముల కోసము భవిష్యత్తులో అన్నదమ్ములు ఆ కరువు కాటంలో, ఆ కరువు క్షామంలో, ఆ శ్రమల్లో చచ్చిపోకుండా, నశించిపోకుండా యోసేపు ద్వారా బ్రతకటానికి, జీవంగా ప్రాణధారంగా బ్రతకటానికి. అలా చెప్పండి హల్లెలూయా. 105 కీర్తన 18వ వచనం చూడండి. అలాగనే అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. వారు సంఖ్యల చేత వాళ్ళ కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణం బాధించు. చూడు, యేసు ప్రభును కూడా ఎలా చేశారు చెప్పండి? సంఖ్యలతో కొట్టలేదా, కలుసులతో కొట్టలేదా? అలాగనే ఇనుముతోని, మేకులతోని ఆయన బాధించినట్టు ఇదిగో యోసేపు కూడా బాధించబడ్డాడు సంఖ్యలతో. ఎంత అవస్థపడ్డాడు చూడండి సంఖ్యలతో. అలాగనే ఇనుముతో బాధించబడ్డాడు. ఎవరి ద్వారా? అన్నదమ్ముల ద్వారా బాధించబడ్డాడండి. కానీ ఆ బాధింపబడడం ఎందుకు? అన్నదమ్ములు రేపు కరువు కాలంలో నశించిపోకుండా, ఐగుప్త వాసులు కూడా నశించిపోకుండా, అన్నదమ్ములతో పాటు ఐగుప్తులందరూ సంరక్షించుటకు ఆహారం కొరకు ఆయన అమ్మడబడ్డాడు. యేసయ్య మనకు జీవాహారం అందించేటకు, మన పాప శాప నిమిత్తం ఈ లోకం కోసమో మనకు అందరి కోసం అమ్మబడ్డాడు. శిలువ బలి యాగానికి, మనకు జీవాహారం అవటానికి. హల్లెలూయా. ఇన్ని సాదృశ్యాలున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి సహోదరులు యోసేపుకు అసూయపడ్డారు. అలాగనే ఈ లోకము, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసు ప్రభుని కూడా అసూయపడ్డారు. చదువుదాం అవి కూడా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం చదవండి. అతని సహోదరులు అతని యందు అసూయపడి, సరిపోయింది. అలాగనే అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 7వ వచనము. సారీ, మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకున్నాడు. అసూయ చేత, ఏం లేదు, కారణం లేదు. వాళ్ళు తిన్నది కాదు, వాళ్ళని ద్రోహం చేసింది కదా, అన్యాయం చేసింది కాదు యోసేపు గాని, అలాగనే యేసయ్య స్వరూపంగా యోసేపు గాని యేసయ్య గాని అసూయ చేతనే వాళ్ళ క్రియలు చెడ్డమని చెప్పిన ఆ దాన్ని బట్టి ఇతని మీద శత్రుత్వం, ఇతను చంపటానికి నశింపజేసేంతగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రజల కోసం వాళ్ళ ప్రాణము ఎలాగో దారపోయబడ్డది మనకు బ్రతకటానికి. ఆనాడు ఇజ్రాయేలు సహోదరులు, ఇజ్రాయేలు కుటుంబము కాపాడబడటానికి, రక్షింపబడటానికి, కరువు కాలంలో నశించిపోకుండా కాపాడటానికి ఆ యావత్తు దేశము, ప్రపంచం యావత్తు యోసేపు ద్వారా జీవనాధారం పొందుకోవటానికి ఆయన యోసేపు ఐగుప్తు అమ్మబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువు అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 7వ వచనం. మరియు దేవుడు ఏ జనమునకు ఆ దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శన చేయదుననియు, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించురని చెప్పాను. ఇప్పుడు 9వ వచనం చదవండి. ఆ గోత్రకర్తలు అంటే ఈ రూబేను 12 మంది ఉన్నారు కదా, 11 మంది గోత్రకర్తలు
మత్సరపడి యోసేపును ఐగుప్తునకు పోవుటకు అమ్మి వేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్కుల చేత మనకు అర్థమవుతుంది క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు ఎవరు? యోసేపు. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన ఒకటే విషయం, యోసేపు భక్తుడి ద్వారా యేసయ్య గురించి తెలుసుకుంటున్నాం. యేసయ్య విషయము పాత నిబంధనలో యోసేపు జీవితం యాత్రలో నెరవేర్పుగా ఉండేది. అలా అన్నదమ్ములకు ఇజ్రాయేలుకు ఆ యావత్తు ఆ యొక్క మరి ఐగుప్తు దేశానికి ఆయన ఆహారమై ఉన్నాడు. ఆయన ద్వారా ఆహారం చేత సంరక్షింపబడ్డది, ఆ కరువులో నశించిపోకుండా. ఇప్పుడు యేసయ్య స్వయంగా తనే ఆహారమై ఉన్నాడు. ఆయనను బలిగొన్నప్పుడు సిలువలో మనకందరికీ పాప విమోచన కలిగింది. మనమందరము ఖైదనముగా అంటే మనం వెలగట్టబడి మనం కొనబడ్డాం క్రీస్తు కొరకు. ఇక్కడ క్రీస్తు మనకు జీవాహారమై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం వినవలసిన విషయము, యోసేపు భక్తుడి గురించి వింటున్నాం కదా, ఇది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన భక్తి జీవితం, తన యాత్ర జీవితము, తన యొక్క వృత్తాంతం, తన జీవిత యాత్ర, మన జీవిత యాత్ర కూడా ప్రేమికులారా యోసేపు లాగా మనలో విధేయత ఎందుకు దేవుడు అలాగా ఐగుప్తు దేశంలో పంపించి యోసేపు ఒకటేసారి అతన్ని గొప్పగా హెచ్చించబడలేదు. ఆ శ్రమ గుండా విధేయత నేర్చుకున్నాడు. ఒక దఫలో యోసేపు అంటాడు, అన్నదమ్ములు భయపడతారు, అయ్యో అతన్ని మేము ఇలా చేశాము కదా అని. కరువు కాలంలో పొట్ట చేత పట్టుకుని వెళ్ళి ధాన్యం కొనుక్కొని అక్కడ పోషణ పొందుకోవటానికి వెళ్ళినప్పుడు అతను చూసి భయపడ్డారనమాట, పగ తీర్చుకుంటాడేమో అని. అంత మాత్రమే కదా, అక్కడ సెటిల్ అయినా అక్కడికే ఇక ఈ 7 సంవత్సరాలకు భయంకరమైనటువంటి కరువు కదా. ఈ కరువు కాలంలో నువ్వు అచ్చుతూ పోతున్నప్పుడే ఈ ప్రయాణంలోనే మీ ధాన్యం అక్కడ కొన్ని రోజులే అయిపోతుంది కనుక మీరందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వండి అన్నప్పుడు ఐగుప్తు దేశంలో నివాసం ఉన్న సమయంలో యోసేపుని చూసి భయపడ్డాడు, ఏమైనా పగ తీర్చుకున్నాడేమని. కానీ యోసేపు అంటాడు, మీరు భయపడకండి, అలా పగ తీర్చుకునే విధంగా దేవుడు నడిపించలేదు ఇక్కడికి. ఎందుకంటే రానున్న కాలంలో మీరు గొప్ప కరువుతో మీరు గొప్పగా మరణించే అవస్థ అవుతారు కాబట్టి నన్ను నడిపించింది మిమ్మల్ని ప్రాణం నిలబెట్టడానికి, మీకు జీవమో కలగటానికి. అలా చెప్పండి. హల్లెలూయా. అలాగని యేసయ్య సిలువలో బలియాగమయ్యి, అయ్యోయ్యో నా యేసయ్య అలాగే సిలువలో బలియాగమై నన్ను మీరు బాధపడటానికి కాదు, మీ స్వభావం సరిచేసి నేను మీకు జీవాహారం ఉండటకే నేను ఇలా చావలసి వచ్చింది, ఇలాగా చేయవలసి వచ్చింది. నా తండ్రి నన్ను ఈ విధంగా సిలువకు ఎందుకు అప్పచెప్పేది తెలుసా? మీ క్షేమం కోసం, మీకు జీవాహారం కోసం, మీరు బ్రతకడం కోసమో. హల్లెలూయా. పెద్ద సమానం నా కోసమో మీరు బాధపడద్దు. యేసయ్య అలాగా చేసినందుకు, మా తండ్రులు, మా పితరులు, మా లోకము చేసినందుకు ఆ శాపం మా మీద ఉండేదేమో అని మీరు బాధపడటానికి లేదు. మీ ప్రవర్తన బట్టి మీరు బాధపడండి. మీ ప్రవర్తన బట్టి బాధపడండి. మీ ప్రవర్తన బట్టి మీరు పుట్టుకతోనే పాప శాపంలో ఉన్న ఆ ప్రవర్తన బట్టి బాధపడి యేసులో బలియాగం బట్టి మీకు విడుదల, మీకు జీవము, మీరు ఆరోగ్యము, మీకు క్షేమం కలుగుతుంది. దాని కొరకు పశ్చాత్తాపడండి. కానీ యేసయ్య ఇలా చనిపోయిండని అందుకోసమే యేసయ్య అన్నాడు కదా, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీకోసమో మీ పిల్లల కోసం ఎటువంటి కానీ నా కోసమో. ఇప్పుడు యేసయ్య కోసమో యోసేపు కోసమో అన్నదమ్ములు ఏడుస్తున్నారు, అది ఏమన్నా చేస్తాడేమో. ఎందుకంటే మనము అతన్ని అమ్మాము కదా, హింసించాము కదా అని చెప్పి వాపోతున్నప్పుడు చెప్పాను. చూడండి, వాక్యం చదవండి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింప. ఆ సంతాపం అంటే పశ్చాత్తాపం అంటే అయ్యో ఇలా నొచ్చుకునే విధంగా ఆ సంతాపం పడనివ్వకుడి.
ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా హల్లెలూయా. యేసయ్య కూడా ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? ప్రాణ రక్షణ కోసం. ఎందుకు యేసయ్య సిలువకు అమ్మబడ్డాడు? ఆ మరణానికి అమ్మబడ్డాడు. ఆ ప్రధాన యాజకులకు ఎందుకు యూదులకు అమ్మబడ్డాడు? మతానికి అంటే మనల్ని విడిపించడానికి, మతం నుండి, కులము నుండి. ఆ పాప శాపం, కులములో మతములో పాప శాపం ఉంటుందండి. కనుక మతిలేనిగా జీవిస్తారు. మతం కోసమో కొమ్ములాటతో మనిషిని చంపేస్తున్నారు. ఎందుకంటే మతి లేదు. మతములో కులములో ఏముంటుంది? కులు కన్నబాటులో మనిషి క్షేమం కంటే మనిషి చంపేస్తారు. మానవత్వం ఉండదు. కులంలో మానవత్వం ఉండదు, నా మతంలో మానవత్వం ఉండదు. మతం లేకుండా కులము గజి లేపుకొని కులం కోసం మతం కోసం చంపుకుంటున్నారా లేదా? మంచితనం అనేది లేదు, మానవత్వం అంటే లేదు, కులములు లేదు, మతం లేదు. దేవుడి మార్గంలో ఉంటుంది, దేవుడి బోధలో ఉంటుంది, దేవుడి ఉపదేశంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మతము ద్వారా, ఈ లోక ద్వేషము ద్వారా ఆయన ఏమైంది? సిల్వకు, ఈ సిల్వకు అయ్యో ఆయన కొట్టాం కదా, సిల్వకు వేసాం కదని మీరు బాధపడటాను కదా. నా కోసం కాదు కదా, మీకోసం, మీ పిల్లల కోసం, అంటే మీ పాప శాపం కోసం, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఏర్పడి ప్రవర్తన మార్చుకునే విధంగా. ఎందుకంటే మీకు జీవ క్రయధనము కోసం, మీ ప్రాణ క్రయధనం కోసము నేను బలి ఆగబోతున్నాను. అది యేసయ్య ఎలా అన్నాడు, యోసేపు కూడా అంటున్నాడు. హల్లెలూయా. యోసేపు ఎలాగంటున్నాడు, యేసయ్య కూడా అలాగనే సిలువ బలి యాగము యాత్రలో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అయ్యో మనల్ని శిక్షిస్తాడు, అయ్యో మనల్ని బాధిస్తాడు, అయ్యో మనల్ని పగ తీర్చుకున్నని అని కాదు. మీరు క్షేమం కోసం ఉన్నట్టుకే మీకు ప్రాణదయం అంటే ప్రాణ ఆ కాయధనం కోసమే నేను ఇక్కడికి అమ్మబడ్డాను, ఐగుప్తు దేశానికి. అన్నదమ్ములారా, మీరు పశ్చాత్తాపడద్దు, అంటే మీరు సంతరపడద్దు, బాధపడద్దు, కుంగిపోవద్దు. నేను ఇలాగా మా తమ్ముడిని, మా సహోదరు ఇలా చేసిందని. నేను మీకోసమే ఈ ఐగుప్తునికి అమ్మబడ్డాను. ఇదిగో యేసయ్య అంటాడు, మీకోసం ఈ శిలువలో బలియాగం ఒకటకు ప్రాణం పెట్టకు వచ్చాను. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసము, మీ ప్రవర్తన కోసము ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపడండి, ఏరుడి. ఎందుకంటే మీకు జీవాహారం ఇవ్వటకు వచ్చాను. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో కూడా మన స్వభావం మార్చుకోవటానికి వచ్చి ఆయన జీవంలో మనం స్థిరపరచబడి ఈ పాప శాపం మీద, ఈ మరణం మీద జయం పొందటానికి, ఏ విధంగా కరువు కాలంలో అన్నదమ్ములకు ఐగుప్తు దేశానికి, ఇజ్రాయెల్కు ఐగుప్తు దేశానికి ఏ విధంగా విడుదల కలిగే విధంగా ఉందో, ఆ శ్రమలలో ఆహారం దొరికిందో, యేసయ్య ఈ లోకమనే శ్రమలలో, ఈ పాపం అనే ఈ లోకములో యేసయ్య మన కోసము పాపముగా, మన కోసం శాపముగా, మన కోసం మరణముగా గావించి సజ్జుడిగా మృత్యుంజయుడిగా లేచిన యేసయ్యను నమ్ముకుంటే ఆయన బలియాగం ద్వారా మాకు విడుదల ఉందని మీరు గ్రహిస్తే, ప్రతి వారం ఉన్నటువంటి మన స్వభావం సరి చేసుకుంటే, ఎందుకంటే అది మరణానికి మళ్ళీ పట్టొస్తుంది. మళ్ళీ మీ పాపము, ఆ దేవుని మాట వినకపోవడమే పాపం పెరుగుతుంది కదా, మీకు తెలియకుండా మళ్ళీ శాపంలో ఆ శాప పాపము మొదటి పరిపక్వత అయితే మళ్ళీ మరణానికి పోతుంది. అందుకోసం ఉదయం సాయంత్రము ఆ యొక్క పాపం మీద, శాపం మీద జయం పొందుటకు భక్తి సాధన కలిగి ఉన్నాం. హలో, ఆదమర్చి ఉంటే, నువ్వు బైబిల్ చదవకపోతే, ప్రార్థన సరిగా చేయకపోతే, సాగు సరిగా లేకపోతే, మళ్ళీ పాపం, తెలియకుండా పాపం అనే ఆ ప్రభావంలో పడిపోతావు. ఆ శాపం అనే పట్టస్థ నీ మీద, అలా నీ మీద ఉన్న ఆ బలము, ఆ కాడు విరగొచ్చాడు దేవుడు శిలువ బలియాగం ద్వారా. రక్షణ పొందారు, కానీ ఆ రక్షణ కొనసాగించబడాలి కదా. ఆ రక్షణ కొనసాగించే ఆ భక్తి సాధన ఉన్నప్పుడు ఆ రక్షణలో కొనసాగుతూ ఉంటారు, ఆ సాహసంలో కొనసాగుతూ ఉంటారు. అందుకోసం ఉదయము సాయంత్రము భక్తి చేయండి పరిశుద్ధులతో కలిసి. అలాగనే వ్యక్తిగతంగా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ఉపవాసము చెయ్యండి. రోజు చేస్తున్నాం, రోజు ప్రతి వారంలో శుక్రవారం ఉంటున్నాం. పాస్టర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యూ? పాస్టర్ అక్కడ పోయి హైదరాబాద్లో ఎక్కడున్నా నేను మిమ్మల్ని ఉపవాస ప్రార్థన చేయమంటున్నా. బలవంతం చేస్తే భక్తి కాదండి, మీరు ఎదిగిన వాళ్ళు కదా. కొత్త వాళ్ళు అయితే అది మీరు ఇంతగా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మీరు ఎందుకు పాటిస్తలేరు? ఎలాగ మనము ఆ శాపం మీద, పాపం మీద జయం పొందటానికి ఉంటుంది. మీకు మనసులో ఉంటే సరిపోతుందా? సాధన అవద్దా? ఇట్లా కూర్చొని నేను మంచి పాస్ కావాలంటే పాస్ అవుతామా?
వాళ్ళ కాలేజీ పోవద్దు, వాళ్ళకి స్కూల్కి పోవద్దు, కష్టపడి చదవద్దు, ఎగ్జామ్స్ ఎదుర్కోవద్దు. మరి మనం ఎట్లా శోధన మీద జయం పొందడానికి ఫస్ట్ నువ్వు సాధన కలుగుతున్నాయి కదా, మీకు వచ్చిన శోధన మీద జయం పొందుకుంటుంది, ఆ పరీక్షలో మీకు జయం వస్తుంది. భక్తి చేయండి. ఎట్లాగా? పరిశీలలాగా, అలాగనే ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా, శాస్త్రలాగా ఉండొద్దు, మతంలో ఉన్నట్టుగా ఉండొద్దు. నేను మార్గములో ఆయన యాత్రలో ఉన్నవారుగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మీయ యాత్రలో మీరు నడిపించబడుతున్నారు. మీరు అనుభవించాలి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మాటను అనుభవించాలి. ఏదో నామకార్థంగా చదవడము అయిపోయింది, ఏదో అట్లా 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ప్రార్థన చేయడం ఉదయం సాయంత్రం అట్లా కాదు. ఆ ప్రార్థనలో అనుభవం ఉండాలి. వాక్యములో మీరు మీ జీవితం పోల్చుకొని ధనులుగా స్థిరపరచబడాలి, బలపరచబడాలి, సంతోషంగా సంతృప్తి చెందబడాలి, ఆదరణ పొందాలి. మీరు ఏదన్నా వ్యతిరేకం ఉంటే సరి చేయబడుతూ ఉండాలి, సరి చేసుకునే సంస్కరించుకునే విధంగా ఉండాలి. ఈ అనుగ్రహము కలిగే తత్వము వల్ల యేసయ్య మీకోసం శిలువలో బలియాగమై ఆయన మరణించి తిరిగి లేచిన విమోచన ఆ కార్యం మీలో జరుగుతుంది. అంతవరకు జరగదండి. చర్చకి వచ్చినంత మాత్రం మీరు దేవుని బిడ్డలు అవుతారా అనుకుంటున్నారు. మీరు భ్రమలో ఉండి బైబిల్ పట్టుకున్నంత మాత్రం అనుకుంటున్నారు. స్కూలు నేను బుక్స్ కొనుక్కున్నంత మాత్రం నేను స్టూడెంట్ అయిపోతున్నా, బ్యాగ్ వేసుకుని కాలేజీకి పోయినంత మాత్రం, జాయిన్ అయినంత మాత్రం, కాలేజీకి కానీ స్కూల్కి పోతున్నంత మాత్రం చదివినట్ట, బాగా చదివినట్ట. ఆ ప్రతి ఒక్క సబ్జెక్టులు విని ఆ పరీక్షకు ఎదుర్కొన్నప్పుడు నేను ఒక స్టూడెంట్, నేను ఒక భవిష్యత్తులో ఉన్నతగా నిలబడే మంచి కెరీర్ పొందుకునే ఒక పౌరుడిగా తయారవుతాను. హల్లెలూయా. వాట్ అబౌట్ క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితము? కాబట్టి మన కోసము, మన పిల్లల కోసం, మన ప్రవర్తన కోసం ఎరవటానికి వస్తున్న ప్రతి ఆదివారం సరి చేసుకునే. ఎందుకంటే పాపం పట్టు రావద్దు మన మీద, శాపం మన మీద రావద్దు, దాన్ని జయించాలి. దేవుడి యొక్క జీవము మనకు, ఆయన అనుగ్రహమే మనకు ఉండాలి. అందుకోసం మనం సరి చేసుకుంటూ ఉండాలి కదా. కొంతమందికి నేను చెప్తే వాళ్ళకి అపాస్యం. మీ ఆయన తాగుడు బంద్ చేసిందా అంటే బంద్ చేసింది. ఒకసారి మనకు వస్తుంది, రెండోసారి వస్తుంది, మూడోసారి ఓకే మా ఆయన పట్టుకుని అందరి ముందట. అది మీ క్వశ్చనే కదా. మరి ఈరోజు రాలే అదేంటి అంటే 2-3 రోజులు మంచిగా బంద్ చేసి 2-3 వారాలు బంద్ చేస్తే అదే పెద్ద ఎన్నో సంవత్సరాలు బంద్ చేసినారు, ఫెయిల్ అవుతున్నారు. మరి కనిపెట్టి గురి కలిగి ఉండండి. నేను మీ క్షేమం కోసం, భవిష్యత్తులో మీకు దుఃఖం రావద్దు. మీ పిల్లల ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీ భర్తల ద్వారా, మీ ద్వారా కుటుంబానికి వేదన రావద్దు, సంకటం రావద్దు అనే కదా నేను చెప్పేది, అడిగేది. పట్టించుకున్నాను ఇదే. పాస్ట్ ఎప్పుడైనా అడిగిందా మరి మా ఆయనను, మా కొడుకును, మా నా భాగస్వామిని, నా భార్యను, అంటే సహోదరుని అడుగుతూనేమో మీకు అవుతుంది, అడగపోతేనేమో ఇతరులకు చెప్పుకోవటానిక. ఎందుకండి మా వేషధారమైన జీవితాలు? నేను చెప్పినా తప్పే, నేను చెప్పినా తప్పే. అలా వేషధారం మనం ఉండకూడదు. ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. దేవుడు వాకడ సమీపించిన కొద్దీ, ఆ దినం సమీపించిన కొద్దీ ఏం చేయాలి? పురుగొలుపుకోవాలి. నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా ఉన్నాను, ఆత్మీయ విషయాలు మంచిటలు అరుచుకోవాలి. ఈ పగల కార్పణ్యాలు ఉంటేనే ఈ అన్నదమ్ములు అడగలేదు, మంచిది అడగలేదు, చెడు అడుగుతలేదు యోసేపును. అట్లాగా ఉండద్దు. మనం ప్రేమ కలిగి, సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. మంచిగా ప్రార్థనకి ఈ మధ్యకాలం ఎందుకు రావట్లేదో రావాలి. నేను కూడా వస్తున్నాను, నేను కూడా, మనకు పనులు ఉంటాయి, మనకున్నాయని ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, హెచ్చరిక చేసుకోవాలి. హల్లెలూయా. మన సాక్షితో మనము నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా, దావీదు ఎలాగా కోరహు కోమలాగా ప్రార్థన చేసిన దేవునికి అలాగా మనం చేసుకోవాలి. మనకు మనమే చెప్పుకోవాలి. అనేక సార్లు కొన్నిసార్లు కదా, అనేక సార్లు భక్తులు అలాగే చేశారు కదా. దావీదు కూడా, కోరహు కోమారులు కూడా, అలాగనే మోషే, సొలొమోను మొదలైన భక్తులు అన్నప్పుడు మన జీవితం మనమే విమర్శ చేసుకుంటూ మన ప్రాణాన్ని తెప్పరిలే చేసుకోవచ్చు. నా ప్రాణమా ఎందుకు కుంగిపోతున్నావు, నువ్వు ఎలా తొందరపడుతున్నావు, ఇలాగా
ఆల్తఫాల్తు మీద మనసు పెట్టి ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు, ఎందుకు నీవు మళ్ళీ దేవుని వ్యతిరేకంగా పాప శాప కొని తెచ్చుకునే విధంగా ఉంటావని మనల్ని మనం బుద్ధి చెప్పుకునే విధంగా, హెచ్చరిక చెప్పుకునే విధంగా, ప్రోత్సహించుకునే విధంగా, సరి చేసుకునే విధంగా మన మనస్సాక్షి మనకు పనిచేయాలి. మనస్సాక్షి పనిచేస్తుందా? భక్తి చేస్తే పని చేస్తుంది, భక్తి చేయకపోతే అది మసక పారిపోతుంది. హల్లెలూయా. మన మనస్సాక్షి పనిచేయటకే, పరిశుద్ధ గుణటకు దేవుడు క్షమాపణ పొందుకోమంటున్నాడు, రిగ్రెట్ కమ్మంటున్నాడు, విచారించమంటున్నాడు, పశ్చాత్తాపమంటున్నాడు. ఎవరి కోసము? యేసయ్య సిలువలో బలియాగమైనందుకు కాదా? మన స్వభావాన్ని బట్టి కదా సిలువ ఎక్కాడు కనుక నా స్వభావం నేను మార్చుకునే విధంగా పశ్చాత్తాపడండి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అన్నదమ్ములకు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి యోసేపు ద్వారా సంరక్షించబడ్డారు అన్నదమ్ములు, ఇజ్రాయేలు కుటుంబం, అలాగనే ఐగుప్త వాసులందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకానికి మనమే యోసేపులం. అందరికి ఆహారం ఇచ్చేవారు, మంచిది ఇచ్చేవారు, జీవాహారం ఇచ్చేవారు. హల్లెలూయా. సహాయ సహకారం అవసరమైతే మనకు ఆహారం కూడా ఇస్తాం, భౌతిక ఆహారం, ఆత్మీయ ఆహారం ఇచ్చే వాళ్ళంగా ఉన్న మనము ఈ భౌతిక ఆహారం ఇవ్వమండి, సహాయం చేయమా? అందరికి అలాగ ఉన్నాం మనం. ఈ ఐగుప్తు దేశానికి, ఈ లోకం అనే ఐగుప్తుకి మనం యోసేపు లాగా ఉన్నాం. అదే చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆదివారం వచ్చింది, మనలో ఆ పాప శాపం ఉండకుండా మన స్వభావం, ఈగో అనేది చంపబడాలండి. ఈగో అంటే ఏంటిది? అహం అంటే ఏంటిది? అహం అంటే ఈగో అంటే అహం. నీకు అది కూడా తెలియదు ఫాస్ట్ అంటారా? ఈగో అంటే నేననే వ్యక్తిని, అహంను సిలువకి వేసుకోవటానికి వస్తున్నా. సిలువకి వేసుకోవాలండి. అందుకోసం మీరు ఎంతగా మీరు ఆహారం తిని చక్కగా పండుకొని అన్ని రకాలుగా శరీరం కోరుకునేది మీరు తింటే ఇది ఏమైంది తెలుసా? అడ్డమైన రీతిగా ప్రవర్తింపజేస్తుంది, మనసు కలగజేస్తుంది, అలా కన్ను మీద ఆడకుండా మాట్లాడించే విధంగా చేస్తుంది, ప్లస్ ప్రవర్తింపజేస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి తెలుసా? క్రీస్తు అనే సన్నిధిలో అగ్నిలో తీసుకొచ్చి దీన్ని బాగా వాక్యం అనే కర్రతో దీన్ని శవంలో కాట్నము కాలేకాడ శవపీఠిక దగ్గర శవాన్ని కాల్చేటప్పుడు పెద్ద పొడగాటి గోయ అతి కాపరి ఏం చేస్తాడు? ఆ శవం మన్న కొద్ది గుంజుకొస్తుంది, చేతులు లేస్తాయి, కాళ్ళు లేస్తాయి. అట్లనే మన కాళ్ళు చేతులు లేస్తాయి అన్నమాట. అహంకారంగా వాక్యంతో అంచాలి. సరి చేసుకునే దేవుని దహించే అగ్నిలో, దైవ సన్నిధి అనే అగ్నిలో మనము కాల్చబడాలి. మన యొక్క శరీర తత్వాలు, అందుకోసం ఉపవాస ప్రార్థన, అందుకోసం వ్యక్తిగత ప్రార్థన, వాక్యం చదవడం వల్ల అది కాల్చవేయబడే అనుగ్రహము పొందుకోవటకు మనసు కలిగి దేవుడు అడిగితే దేవుడు సాయం చేస్తాడు, దాని నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు పెంచి పోషిస్తున్నారు, మంచిగా తిండి పెడితే ఇదేంటిది శరీరం బొద్దనాపు తింటే ఇది కన్ను మీద ఆడకుండా ప్రవర్తింపజేస్తుంది. ఎంత మంచి వాళ్ళైనా పనికిరాని నాలాగా అద్దాలు పెట్టుకుని ఇట్లా సూపు కనబడితే గదే సూపు ఉండేది, ఏమైనా స్వభావం ఉందో చూడు. నోరు తెరిస్తే శాపనార్థం, నోరు తెరిస్తే అంత అనర్థాలు, నోరు తెరిస్తే మూర్ఖత్వం చూడు అంటారు. పైకి కనబడుతుంది. అతన్ని తీసుకొచ్చి ఒక బట్టల షాప్లో పెడితే ఆ బొమ్మకు బదులు ఉపయోగపడతాడేమో, అట్లా కూడా ఉపయోగపడుతున్నా పడడు అన్నట్టుగా మాట్లాడతారు. పైకి రూపం చూసి స్వభావం క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? పై రూపము ఎంత మంచి బట్టలు వేసుకుని, ఎంత మంచి పర్సనాలిటీ ఉన్నా, ఎంత మంచి ఒక మాదిరి కనబడ్డా ప్రయోజనం లేదండి. అందం కనబడ్డ ప్రయోజనమో దాన్ని బట్టి అన్నాడు కదా దేవుడు. అందమో మోసకర, సౌందర్యమో వ్యర్థం. అంతరంగము సౌందర్యంగా వ్యక్తిత్వం ఉంటే ఈ సౌందర్యానికి, ఈ అందానికి విలువ, మన బట్టలకు విలువ. మంచి కాస్ట్లీ బట్టలు, నేను ఏంటో తెలుసా, కొంతమంది ఏం లేకుండా కానీ ఆ బిర్రు బూట్ల దగ్గర, షూ దగ్గర చూపిస్తారు, నా బట్టల దగ్గర చూపిస్తారు. చూడు ఎన్ని ఉన్నాయి బట్టలు తెలుసా పాస్టర్? ఎన్నున్నాయి అన్నయ్య తెలుసా నీకు? అరే బట్టలతో భయ్
నువ్వు ఎలాగా పరివర్తన కలిగి ఉన్నావు, నలుగురికి ఎలాగా సహకారంగా, ప్రేమగా, సహాయకంగా, ఉపయోగకరంగా, ఇతరులకు మేలుకరంగా ఉన్నావు అనేదే దేవుడు చూస్తారు. కానీ నీ బట్టలు ఎవరు చూస్తారు? ఆ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చూపిస్తే అంతా నీ స్వభావం పోతుంది. నీ వ్యక్తిత్వం కించగా అంటే చిన్నగా అయిపోతుంది, కించపరుచుకున్నట్టుగా అయిపోతుంది. క్రీస్తు నమ్మిన బిడ్డలే కారు చూపిస్తారు కొంతమంది. అరే అవి దేవుని బట్టి వచ్చినాయి, దేవుని స్తోత్రం. కానీ దాన్ని బట్టి నేను మంచోడు అంటారా? చెప్పండి. ఇల్లుని చూసి మంచోడు అంటారా? మన అవసరతలు వస్తువులను చూసి మంచోడు అంటారా? మన బట్టలు చూసి మంచోడు అంటారా? ముద్ర పెడితే వెనుక ఎక్కిరిస్తారు. అదన్నమాట వేషధారమైన జీవితం అది. కానీ వ్యక్తిత్వం ఉంటారే మనిషి అట్లా ఉన్నా కానీ మంచి మనిషి, సహకారం ఉంటాడు, బ్లెస్సడ్గా ఉంటాడు, ఉపయోగకరంగా ఉంటాడు, మేలుకరంగా ఉంటాడు, యథార్థపరుడు. తప్పు అంటాడు, తప్పుగా మాట్లాడతాడు, ఒప్పునే మాట్లాడతాడు. ఆయన ఎంతమంది వచ్చినా దాని మీద ఉంటాడు. ఇంత కూడా భయపడడు. తప్పును చూసి అయ్యో ఈ సమయంలో నన్ను టార్గెట్ చేస్తుందేమో అని. అట్లాంటి వాళ్ళను యోసేపు లాంటి వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, మీరు వస్తున్నారు, పోతున్నారు, అప్పుడు మంది కన్నీలో మున్నీరుగా అవుతున్నారు, లోపల అంతరంగంలో మనోవేదన గురవి పశ్చాత్తాపంతో తీసుకుంటున్నారు కావచ్చు. ఇలా తీసుకుంటే మంచిది. కానీ తీసుకొని ఏం చేస్తున్నారు? మళ్ళీ యథావిధిగా తదా మళ్ళీ భక్తిని ఇలాగా పోతుంటే ఏమైపోద్ది తెలుసా? వాత వేయబడతా. ఇక నువ్వు ఎప్పుడు ఇదే అని తదాస్తు అంటాడు, ఆమెను అంటాడు దేవుడు. ఆమెను అన్నాడు దేవుడు తెలుసా మన దేవుడు. కనుక అలా ఉండకూడదు. అట్లా కాన్స్టిట్యూషన్ ఉంటే నీ జీవితంలో ఇంకా కష్టకాలం ఎదురవుతుంది, నిరాశ నిస్పృహలు ఎదురవుతుంది. ఇతరులకు ఉపయోగకరంగా ఉండాల్సిన నీవు అనేకులకు కీడుగా అవుతావు. నువ్వు బాధపడితే ఇతరులను బాధించే విధంగా తయారవుతావు. అలా చెప్పండి, హల్లెలూయా. అలా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకొరకే యోసేపు లాంటి ఆశీర్వాదం మనకు కావాలి. అయితే మన కోసం యేసయ్య ప్రాణం పెట్టింది మనకు జీవాహారం ఉన్నటకు. మనలో పాప శాపము అది పెచ్చి పేలకుండా అంటే పెట్టేయకుండా, అది ప్రభావితం మన జీవితంలో మనల్ని లోబర్చకుండా, మనల్ని అది ఏలకుండా విడుదల పొందుకోవటానికి ప్రతి ఆదివారం వస్తున్నాం. ఇది విడుదల పొందుకున్నప్పుడు నువ్వు స్తుతి ఆరాధన చేయు, అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడు ఆయన నీ ప్రార్థన, నీ స్తుతి ఆరాధన ఆయన మహిమ పొందుకుంటాడు. నీకు కటాక్షించి నీతో ఉంటాడు. నువ్వు చేసిన పనికి ఫలం ఇస్తాడు, నీ భక్తికి ఫలితం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఆరాధనకు నీ మానసిక స్థితి మారుస్తాడు. నెమ్మది కలిగి ఉంటుంది, ఒక సంతృప్తి కలుగుతుంది, నీ మనసు పరివర్తన జరుగుతుంది. మనసులో నెమ్మది ఉండేది భక్తి ఎందుకండి? మనసులో నెమ్మది ఉండాలి, మనసులో నిశ్చయత ఉండాలి, మనసులో సంతోషం సమాధానం ఉండాలి. ఇది డబ్బుతో వచ్చేది కావో, ఎవరివరో దేవుడు ఇచ్చేవాడు. కనుక నీకు మనస్సులో ఎన్ని నీకు చుట్టూరుగా ప్రాబ్లమ్స్ ఉన్నా నీ మనసు నెమ్మది కలిగి దేవుడు పెడతాడు. ఆ నెమ్మదితో ఈ సమస్యల మీద నీకు జయం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన వైఖరిని మార్చుకునే విధంగానే ప్రతి ఆదివారం వస్తున్నాం. యోసేపు లాగా ప్రత్యేకంగా తయారు కావాలి. కాబట్టి మనలో ఉన్న అహము, ఎందుకు యోసేపు దీవించబడ్డాడు, ఎందుకు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడంటే ఇంకా పరిపూర్ణత. రేపు అన్నదమ్ములు వచ్చినా కూడా పగ తీర్చుకునే విధంగా మన స్వభావం పగ తీర్చుకునేవారం. మాటలు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని నన్ను అన్నావు, ఎట్లా చూపించావు, ఎలాగ చేసావు, మర్చిపోయినావా అని పలికించే రోగం ఉంది మనకు. అదే కదా అన్నదమ్ములు, అదే కదా వాపోయిండు. వాపురు పలికించటానికి లేదు బాయ్. ఇదిగో దేవుడే ముందు చూపుగా పంపించాడు. పలికించే, ఒకవేళ మామూలుగా మీలాగా బ్రతుకుతే నన్ను పలికించే స్వభావం వచ్చేదేమో. కానీ నాడు ఎరిగి మంచిగా ఆ రాజుగా పంపబడ్డాను. ఒక దాసుడిగా ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది, సంఘర్షణ. ఇక్కడ స్వతంత్రంగా ఉన్నటువంటి కుమారుడు ఇజ్రాయెల్ ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో ఆడిపోతే దాసుడు చూడు ఎట్టి చాకటి పని చేయించుకునే విధంగా.
అక్కడ ఆ దాస్యములో యథార్థంగా క్రమేపి ఉంటే అరే ఇతడు దాసుడు కాదు, ఇతడు దేవుడు అతను ఎందు ఉన్నాడు కాబట్టి ఇతడు రాజుగా ప్రధానిగా ఉండాలని ఆ ఇంటికి, ఆ పొంతిఫర్ ఇంటికి యజమానుడిగా పెట్టాడు, ఒక అధికారిగా పెట్టాడు, దేశానికే రాజుగా పెట్టాడు, అధికారిగా పెట్టాడు. ఎందుకంటే దేవుడి మాట రాజధిక మాట. హల్లెలూయా. దేవుని మాట వింటావు, నువ్వు రాజుగా బ్రతుకుతావు. దేవుని వాక్యము ధ్యానిస్తే రాజధికంలాగా ఉంటామండి. అది హల్లెలూయా. మీరు కొంతలో పాస్టర్ చూడు, ఎన్ని ఉన్నా పాస్టర్కి ఏమి కేర్ లేదు. ఎందుకు రాజధిక టీవీగా ధైర్యము దేవుడు ఉన్నాడని. నాకు దేవుడు బలం అండి, నాకు దేన్ని బట్టి కాదు, దేవుడిని బట్టి బలం, దేవుని వాక్యాన్ని బట్టి బలం, నా నడిపింపుని బట్టి బలం. హల్లెలూయా. అట్లనే మనము దేవుని బట్టి మనకు బలం. అలాగా రాజుగా చీకట్లో ఉన్న మనల్ని రాజుగా ఉండటకే కదా పిలిచాడు. మరి ఆ పిలిచిన పిలుపుకి ఏం ఉండాలి? మళ్ళీ దయ్యం గుణము తొలగించాలి, దేవుని గుణము కావాలి. నా గుణాతిశయములో, ఆయన గుణములో మనం నిలబడటకే భక్తి సాధన. భక్తి సాధన. అలా అప్పుడు భక్తి సాధన కలిగినప్పుడు మనకి లోకరీతిగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో విధేయత నేర్చుకుంటాం. శ్రమ కలగగా విధేయత, వినయం నేర్చుకుంటాం. అందుకోసం భక్తుడు అంటాడు కదా, కీర్తనకారుడు అంటాడు కదా, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితుంది, శ్రమ కలుగుతున్నప్పుడు నీకు లోబడుతుంది. విధేయత కలిగి వినయం వచ్చింది, వినయం వస్తుంది, విధేయత వస్తుంది. అందుకు క్రైస్తవులకు అనుమతి ఎందుకు దేవుడు ఇస్తాడు? శ్రమలో విధేయత నేర్చుకుంటా. ఏసయ్య కూడా అందుకు శ్రమ వచ్చింది, విధేయత నేర్చుకుంటా. విధేయత అంటే ఇటుతో ఏసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు నడిచిన విధానమే మన జీవితంలో కలగటకే ఏసయ్య మనకు బాధగా చూపించిపోయాడు. అందుకోసం యోసేపు సాదృశ్యంగా విధేయత నేర్చుకుని శ్రమ కొలిబనే ఆ యొక్క ఇనుము కొలిమిలో పోయాడు. ఇనుము కొలిమి ఏంటిది? ఐగుప్త కదా. ఐగుప్తు నుంచి, ఇనుము కొలిమి నుంచి నేను విడిపించాను, నేను విమోచించాను, నా బాహు ద్వారా మిమ్మల్ని విడుదల ఇచ్చాను, రప్పించాను అంటాడు కదా. ద్వితోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో, అలాగనే రాజుల చరిత్ర గ్రంథాల్లో, అలానే ప్రవచన గ్రంథాల్లో చెప్పాడా దేవుడు? ప్రవక్తల ద్వారా మాట్లాడా? ఇనుప కొలిమి నుండి మిమ్మల్ని విడిపించాను, నా బాహు ద్వారా రప్పించాను. ఇనుము కొలిమి అది పెద్ద శ్రమ కొలిమి అండి, ఐగుప్త. కాబట్టి ఐగుప్త ఈ లోకము కనుక యేసయ్యని నమ్ముకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా శ్రమ స్టార్ట్ అవుతుంది. కానీ దేవుని నమ్మనప్పుడు వేరే శ్రమ, అది మానసిక శ్రమ, చచ్చిపోతే బాగుండని నశించే నరకయాతన శ్రమ. ఈ శ్రమ దేవుళ్ళు ఎదగుటకు శ్రమ అన్నమాట. నిన్ను లోకం పట్టించుకోపోవచ్చు, లోకం నిన్ను పగబెట్టుకోవచ్చు, కులము మతం చుట్టుపక్కల, కానీ దేవునికి తోడై ఉండి నీ మానసికంగా నెమ్మది క్షేమంగా దేవుని బిడ్డగా నిన్ను అలంకరిస్తున్న మహిమగా నిలబెట్టుకు. ఇది కదా దేవుడు నీకు నాకు ఇవ్వటానికి ఆ శ్రమ అనుమతించేది, విధేయత నేర్చుకోవటానికి. ఆ విధేయతలో దేవుని కటాక్షము, దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా దేవుని బిడ్డగా తయారవుతాం. ఇలాంటి వారి కొరకు నా పరలోకరాజ్యమని తీసుకుపోవటానికి రాబోతున్నా అదన్నమాట. కాబట్టి అలా కలిగి ఉందామండి. ఇలా గుంపించేది అంతే, మిమ్మల్ని హెచ్చరిక చేసేది అంతే, మిమ్మల్ని నొప్పించేది అందుకోసమే. నేను ఉండాలి, మీరు ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, పాస్టర్ ఉండాలి, సంఘం ఉండాలి, అందరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మన స్వభావం మార్చుకుంది. చాలా మంది స్వభావం మార్చుకుంటలేరు, అది మంచిగానే. అంటే మనుషులు మెచ్చుకునే కదా, దేవుని వాక్యము పోల్చుకున్నప్పుడు వాక్యం తెలిసిపోతుంది కదండి. వాక్యంతోనే సరి కావాలి. ఈ వాక్యం మన కోసం, ఈ వాక్యం మనము అన్వయించుకోవాలి, సరి చేసుకోవటానికి, బాధలు ఉంటే బలపరచటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు పోగొట్టుకుంటాడు, కానీ ప్రాణాన్ని ద్వేషించుకున్నవాడు కాపాడుకోవడం కదా, అనేకులు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్న అహంను ఏం చేయాలి? పోషించుకోవాలి మంచిగా. పర్సనాలిటీ ఉండాలి పాస్టర్.
పోషించుకుంటే నిన్ను రేపు అది కాటేస్తుంది. కాబట్టి దాన్ని సిలువకి ఏతానికి వచ్చాం. మన అంతరంగము దొడ్డగా కావాలి. అంతరంగ పురుషుడు మంచి బలవంతుడు కావాలి, మంచి పర్సనాలిటీ కావాలి, బలశూరుడు కావాలి. శరీరం బలం అవుతుందే, ఆత్మీయమే బలహీనం అయిపోయాయి. వాడు రోజు వాడే గెలుస్తలేడా? వాని ఆలోచన గెలుస్తున్నాయి, వాని మాటలే గెలుస్తున్నాయి, వాని క్రియలు గెలుస్తున్నాయి. మనం బలహీనం అయిపోతుంది. రంజితో, బాధతో, వేదనతో అవుతున్నాం. తింటున్నాం ఎన్నిసార్లు అయినా మంచి పండుకుంటున్నాం. నిద్ర ఎంత పోయినా ఎంత తిన్నా పేకెక్కుతుందండి. శరీరానికి అది ప్రాప్తించబడుతుందా? మనశ్శాంతి లేదు కాబట్టి అది పెంటలు వేసుకున్నట్టు అయిపోతుంది. తింటున్న పండుకుని అసలు ఏంటిది? అన్ని నొప్పులే, అన్ని ఇబ్బందులే. కూర్చోరాదు, లేవరాదు, లేస్తే కూర్చోరాదు అనే సామెతగా అయిపోతుంది. అవునా కాదా చెప్పండి? మనశ్శాంతి నేను కొంచెం నేను ఎందుకు తృప్తిగా నీకు ఆరోగ్యం కాగలుగుతావు. మనశ్శాంతి కలిగి 2-3 గంటలు వండుకో. ఎంత నిద్రానికి ఎంత హాయి ఇస్తుందో, విశ్రాంతి కలుగుతుందో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియజనులు, మనలో ఉన్న దోషము పరిహరించడం కోసమే మనం ప్రభు సన్నిధికి వచ్చాము. కాబట్టి యోసేపు లాగా దీవించబడటానికి ఎదుగో దేవుడు మనల్ని కాపాడుటకు వచ్చాడు. కాబట్టి మన స్వభావము సరి చేసుకుందాం. రోజు ప్రతి ఆదివారం వస్తున్నాం, అలవాటుగా మనం మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సరి చేసుకోవాలి. అదే ఎదగడం. సరి చేసుకుంటూ వాక్యంగా ఎదగాలి. తల్లి, నాయన, అమ్మలారా, అన్నులారా, అయ్యలారా, అమ్మలారా వినండి. ఎందుకంటే మనము క్షేమంగా ఉండాలి. రానున్నది బహు కష్టకాలం. సమాధానం ఉండదండో. అసూయ, ద్వేషము, చిన్న చిన్న విషయాల్లో కోపము, అసహనం పోతుంది. సహనము పోతుంది. ఊరికిని వెళ్తే పడుతున్నాం. ఊరికిన అదా అంటే ఆ వాతావరణం వచ్చేసింది అన్నమాట. ఓపిక ఉండలేదు, తాలుకోలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం, నెమ్మది లేదు, నిశ్చయిత కలిగిన ఒక ధైర్యం ఉండలేకపోతుంది, నిశ్చయిత ఉండలేకపోతుంది. అంత కలవరం, చిన్న చీటికి మాటి కలవరం, అనవసరమైన భయం. ఆ భయము, ఆందోళన ఇత్యాదులు మన గుండెకు బట్టి ఎప్పుడు పుట్టుకున్న గుండె అయిపోయింది లేదు, హార్ట్ అటాక్, బీపీలు పెరుగుతున్నాయి, ప్లస్ రోగాలు పెరుగుతున్నాయి. ఇటు శారీరక రోగము, మానసిక రోగం, ఇన్ని అనేకమైన ఆత్మీయ బలహీనతగా అయిపోతున్నాం. కాబట్టి మనము దేవుని ఆలయం అయి ఉన్నాం. ఈ ఆలయాన్ని ఖరాబ్ చేసుకోకుండా, ఆలయాన్ని ఖరాబ్ చేసే తత్వం అంతా తొలగించుకొని పరిశుద్ధంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఇంత సంపాదించి, ఇంత నిద్రలేమి చేసుకొని, తినక మనం కష్టపడుతున్నాం. మన కోసం, మన పిల్లల కోసం అంటున్నాం. మరి నీ కోసమైనా పిల్లల కోసమైనా నువ్వు బ్రతకాలి కదా ఆరోగ్యంగా. అది తింటే కాదు, పండుకుంటే కాదు, మన స్నేహితులతో గడిపితే కాదు, దేవునితో అనుబంధం. ఎందుకంటే యేసయ్య నిజమైన జీవాహారం, నిజమైన స్నేహితుడు. నీకు ప్రాణప్రదంగా చూసుకోవటకే ఆయన మాట వినమంటున్నాడు. సంపూర్ణంగా, సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా, సంతోషంగా సాగుటకే, నీ జీవితానికి అర్థం, పరమార్థం చేకూర్చటానికే దేవుడు బ్రతుకుమంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రండి, మనం అందరము సరి చేసుకుంటూ దేవుని కృపలో సాగుదాం. ఆశీర్వాదము, యోసేపు ఆశీర్వాదం మనకందరికీ అనుగ్రహింపబడు గాక. యేసయ్య గొప్పగా అలాగా ఆశీర్వదించే విధంగా నడిపించును గాక. ఓకే, ప్రార్థనకు ఏకీభవిద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా, ఈ పగటి కాలంలో తండ్రి మనల్ని గొప్పగా ప్రభా నీ సేవని మరుగుపరుచుకుని సేవకుడితోని కూడి వచ్చిన అందరితో మాట్లాడావయ్యా. అలాడు తండ్రి, యాకోబు యొక్క కుటుంబం అనగా ఇజ్రాయెల్ కుటుంబంలో ఉన్నటువంటి, అదిగో ఇజ్రాయెల్ చేత గొప్పగా ప్రేమించబడిన ప్రభా యోసేపు గురించి మాకు తెలియజేసినందుకు వందనాలు. యోసేపు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడని ప్రభ స్తోత్రము తండ్రి. అప్పా ప్రభ స్తోత్రం. యోసేపు కాదు దేవుడే, యేసయ్యనే ఆయనకు ఇదిగో ప్రభ సాదృశ్యంగా ఉన్నాడని ప్రభా మాకు తెలియజేసావయ్యా తండ్రి. అవును తండ్రి, ప్రభ స్తోత్రం. ప్రతి భక్తుడి క్రీస్తుకు సాదృశ్యమయ్యా ప్రభ స్తోత్రం. యాకోబు గాని, ఇస్సాకు గాని, అబ్రహాము గాని తండ్రి, ఇప్పుడు ఇదిగో ప్రభా యోసేపు, ఇంకా చాలా విషయాలు తండ్రి
ప్రభా నీ పోలికగా ఉన్నాడు తండ్రి. అలాంటి జీవితం మాకు కలగటానికి ప్రభా ఈరోజు మాట్లాడినందుకు వందనాలు. అయితే ప్రభా స్తోత్రం తండ్రి యేసయ్య స్తోత్రం తండ్రి యోసేపు లాగా ఎలాగా ఐగుప్తుకు అమ్మబడ్డాడో యేసయ్య కూడా ఈ లోకానికి అమ్మబడ్డాడయ్యా. అయ్యా ఈ పాపానికి శాపానికి మరణానికి ప్రభువా స్తోత్రం తండ్రి అమ్మబడ్డాడు తండ్రి. అది మాకు క్రయధనం కోసం తండ్రి, మా ప్రాణము కోసం తండ్రి, మా జీవన ఆధారం కోసం తండ్రి, ఆయన జీవాహారముగా ఉండటం కోసం ప్రభువా ప్రాణం పెట్టాడయ్యా. అది మా జీవితంలో తెలుసుకున్నట్టుకు సహాయం చేయము. అలనాడు తండ్రి ప్రభు స్తోత్రం కరువు కాలంలో వారి పరిస్థితి తెలిసిపోయిందయ్యా. మేము ఇలా కరువులో ఉండి చచ్చిపోతాం కనుక తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం ఇజ్రాయెల్ చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఐగుప్తు దేశానికి వచ్చాయా. అందుకో ప్రభా ఏ యోసేపునైతే ప్రభా అమ్మి వేశారో ఆ యోసేపు ద్వారా ఇదిగో ప్రభా ధాన్యం పొందుకొని వారి యొక్క ప్రాణాత్మలను ప్రభా నిలుపుకున్నారయ్యా. ఇదిగో ప్రభా స్తోత్రం మేము ఎంతగా యేసయ్యా మా క్రియల ద్వారా ఇదిగో ప్రభా నిన్ను ఇదిగో ప్రభా స్తోత్రం తండ్రి నేను అమ్ముకునే విధంగా నేను అమ్మే విధంగా ఉన్నప్పటికీ తుదకు మళ్ళీ నీ ద్వారా మాకు జీవాహారం అయ్యా, మాకు జీవము తండ్రి. నీ బలియాగం ద్వారా మేము సరి చేయబడతాం, చక్కపరచబడతాం. మా ప్రాణాత్మలకు నెమ్మది ఉంటుందయ్యా. మాలో ఉన్న అహము, మాలో ఉన్నటువంటి ఇదిగో మూర్ఖత్వము అయ్యా నిన్ను దూరం చేసుకునే ఆ తత్వాన్ని తొలగించుకుంటామని చేస్తుంది తండ్రి. అన్నదమ్ముల యొక్క కోపద్వేషము అది తొలగించుకున్నట్టునే కదా ప్రభా ఐగుప్తు దేశము వెళ్ళి ఇదిగో యోసేపు ద్వారా సంరక్షింపబడి తలదాచుకున్నారయ్యా. కనుక ఇప్పుడు యేసయ్య ద్వారానే మేము ప్రభు కాపాడబడతాం. యేసయ్య ద్వారా మాకు ప్రాణ భిక్ష తండ్రి, ప్రాణాధారము తండ్రి. నువ్వే జీవాహారమై ఉన్నావు కాబట్టి మాలో ఉన్నటువంటి చెడు తత్వము అహంకారము ప్రభు అహంభావము అవిధేయత మూర్ఖత్వము ఇత్యాదులు ప్రభు నీకు ఆయాసకరమైనది యావత్ దేశం తొలగించబడును గాక. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతాం తండ్రి. నీ జీవనం నింపబడటానికి మాలో ఉన్న వ్యతిరేకమైన క్రియలను కాపాడమంటూ ఆలోచిస్తాం. వినిపించుము తండ్రి ప్రభు. ఎలాగ వచ్చామో అలా వెళ్ళకుండా తప్పక ఖండించుకుని తండ్రి విడుదల పొందుకుంటున్న యేసయ్యతో అనుబంధము కాబట్టి ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా నీ కృప ద్వారా మమ్మల్ని నీ ప్రేమ చేత నిలబెట్టమని ప్రార్థన చేస్తాం తండ్రి. మమ్మల్ని ఓర్చుకుంటున్నందుకు, మమ్మల్ని సహిస్తున్నందుకు, మమ్మల్ని భరిస్తులకే వందనాలు. నీ బలియాగం ద్వారానే ప్రభు మేము సరి చేయబడుతున్నామని కనుక మా స్వభావాన్ని బట్టి మా వైఖరిని బట్టి ఏడ్చి పశ్చాత్తాపడి నీ బలియాగం అంగీకరించి నీ జీవంలో స్థిరపరచుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన జరుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. May the God